చదివించుకున్నామా, డబ్బులు ఉన్నాయా, సో బట్టలు కొనుక్కున్నామా, పండుగలు చూసుకున్నామా, పబ్బాలు చూసుకున్నామా, బండ్లో పెట్రోల్ కొట్టించుకున్నామా, ఇవే తప్ప జీవితం మొత్తం మీద మన జాబ్ చేస్తే సంపాదించేదైతే ఏమీ ఉండదు. ఎస్ ఆర్ నో? రైట్. సో సంవత్సరం మొత్తం మీద ఇలా మనం రెంట్ కట్టుకుంటూ, కరెంట్ బిల్ కట్టుకుంటూ, పాల బిల్ కట్టుకుంటూ, ఫోన్ బిల్ కట్టుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ, పండుగలకి పబ్బాలకి హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ చూసుకుని ప్రతి నెల వచ్చిన డబ్బులో ఒక 5,000 రూపాయలు చీటీ పాటు కట్టుకున్నామా, సంవత్సరం మొత్తం మీద ఆ చీటీ పాడామా, ఆ చీటీతో ఫ్రిడ్జ్ కొన్నామా, దాన్ని చూసి చప్పట్లు కొట్టామా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇంతే జాబ్ అంటే ఇంకేముంది, ఇంతే జాబ్ అంటే ఇంకేముంది అని నేను కూడా అర్థం చేసుకుని, లేదు ప్రపంచంలో డబ్బు సంపాదించిన ఎవరు జాబులో లేడు, డబ్బు సంపాదించాలంటే డబ్బు సంపాదించిన అందరూ కూడా బిజినెస్లు చేసి డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో నేను కూడా బిజినెస్ చేయాలని నిర్ణయించుకుని జాబ్ని క్విట్ చేసి ఒక మంచి బిజినెస్ చేయాలని నిర్ణయించుకుని నాకున్న టాలెంట్తో మా ఏరియాలో ఓన్గా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు పెట్టడం జరిగింది. సుమారుగా 20 లక్షల పెట్టుబడితో. సో 20 లక్షల పెట్టుబడితో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ 8 సంవత్సరాలు ఆ బిజినెస్ రన్ చేసి నెలకి యావరేజ్గా ఏసీ గదిలో కూర్చుంటే నెలకి ₹1,00,000 సంపాదించేవాడిని. వెస్టీలోకి రాకముందు ఏసీ గదిలో కూర్చుంటే అలా నెలకి ₹1,00,000 సంపాదిస్తూ నా దగ్గర 10 మంది ఎంప్లాయీస్తో వర్క్ చేయించుకుంటున్నాను. నేను వెల్ సెటిల్డ్ బిజినెస్, నెలకి ₹1,00,000 ఆదాయం, ఏసీ గదిలో కూర్చుంటే, సొంత ఊర్లో ఉంటే, సొంత పేరెంట్స్ దగ్గర ఉంటూ, అమ్మనాలను చూసుకుంటూ హ్యాపీగా ఏసీ గదిలో కూర్చుంటూ నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నా. ఇంకేమైనా కావాలా లైఫ్లో? ఇంకేమైనా కావాలా? నో. వెల్ సెటిల్డ్ బిజినెస్. సో చాలా మంది ఇక్కడ కొత్తగా వచ్చిన మిత్రులు ఏమనుకుంటారంటే వెస్టేలో జాయిన్ అయిన వాళ్ళందరూ, సో ఇప్పుడు అనుకోరు మీరు, చాలా మంది మనందరం కూడా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ₹1,00,000 సంపాదించే వ్యక్తి, 2 లక్షలు సంపాదించే వ్యక్తి బయట 10,000 రూపాయలు 20,000 రూపాయలు సంపాదించే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ వెస్టేజ్ గురించి చెప్తే వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, అరే వెస్టేలో చేసేవాళ్ళందరూ పనికిమాలను అనుకుంటా, వీళ్ళకి జాబులు సంజయ్ ఏమి లేవు అనుకుంటా, ఇలాంటి పనికిమాల బిజినెస్ అనుకుని తిరుగుతూ ఉంటారనుకుంటా, వీళ్ళకి జాబులే ఉంటే ఈ వెస్టేలో ఎందుకు జాయిన్ అవుతారని ఒక ₹1,00,000 సంపాదించేవాడిని 10,000 రూపాయలు సంపాదించలో ఉన్నాడు చీప్గా చూస్తాడు బయట మార్కెట్లో. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. నేను కూడా ఇక్కడ చాలా మంది మిత్రులు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి చెప్తున్నాను మిత్రులారా, వెస్టేలో చాలా మంది ఏమనుకుంటారంటే బయట బతకలేక, ఏం చేయాలో తెలియక, వాళ్ళకి డబ్బులు రాక, ఏం చేయాలో తెలియక ఎలాంటి వెస్టేలో చేస్తామనుకునే వాళ్ళకి కనుక ఎవరన్నా అలాంటి ఒపీనియన్ ఉంటే కనుక అది 100కి 100% రాంగ్ అన్న విషయాన్ని మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను వెస్టేలో రాకముందే నెలకి ₹1,00,000 సంపాదించుకునేటువంటి వ్యక్తిని. మరి నెలకి ₹1,00,000 సంపాదించుకుంటూ మరి నేను వెస్టేలోకి ఎందుకు వచ్చాను? చాలా మంది వెస్టేలోకి ఇష్టంతో వస్తారు. ఎస్ ఆర్ నో? కొందరు కష్టంతో వస్తారు. ఎస్ ఆర్ నో? నేను మాత్రం బలవంతంగా వచ్చా వెస్టేలోకి. కారణం ఏంటంటే ఒకరోజు నా ఫ్రెండ్ కాల్ చేశాడు, అరే బాబాయ్ చందు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానంటే, సరే రారా నేను పలానా టైంలో ఖాళీ ఉంటా అంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చామని చెప్పాను. ఆఫీస్కి వచ్చాడు, వీడితో పాటు వాళ్ళ అప్లైని తీసుకొచ్చి సరే నాతో పాటు బిజినెస్ చేసే వ్యక్తి, సో ఏదో బిజినెస్ ఉందన్నాడు. బిజినెస్ ఉందంటే నేను కంప్యూటర్ సంబంధించిన ఏదైనా బిజినెస్ ఉందామని నేను అనుకుంటే వీళ్ళిద్దరు నన్ను టేబుల్ మీద కూర్చోబెట్టి సొప్పుల పేస్టులు అన్ని తీసి నా కళ్ళ ముందు పెడుతున్నారు. నాకు అర్థం కాల, ఇదేంటి నేను చదువుకుంది వేరు, నేను చేస్తున్న వ్యాపారం వీళ్ళే నా ముందు సొప్పుల పేస్టులు చెప్పారు, ఇది నన్ను వాడమంటున్నారా లేకపోతే నా ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలకు అమ్ముకుంటానంటున్నారా? నాకు అర్థం కాల. అయిపోయిన తర్వాత 10 నిమిషాలు చెప్పారు, సార్ మా సొప్పు వాడితే తెల్లగా వస్తారు, మా పేస్ట్ వాడితే తెల్లగా పొళ్ళు వస్తాయి, మా గిన్నెలతో మీద వాడితే బాగుంటాయి. బాబు ఇవన్నీ బాగానే ఉన్నాయి, నాకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇప్పుడు నువ్వు ఎందుకు చెప్పావంటే, సార్ ఈ బిజినెస్ కనుక మనం చేస్తే దీంట్లో లక్షలు సంపాదించాలని చెప్పారు. వాళ్ళు ఎప్పుడైతే లక్షలు సంపాదించారని చెప్పారో వెంటనే నాకు వాళ్ళు పిచ్చోళ్ళ కనపడ్డారు. ఇదేంటారు నాయన, సబ్బుల పేస్టుల గురించి నలుగురు చెప్తే లక్షలు రావడం ఏంటి, సబ్బుల పేస్టుల గురించి చెప్తే కార్లు రావడం ఏంటి, ఇదేదో విచిత్రంగా ఉంది. మా తల్లిదండ్రులేమో 22 సంవత్సరాలు లక్షలు పోతే చదివిస్తే నాకు నెలకి ₹1,00,000 రావడానికి తలప్రాణం తాక్కువస్తుంది. ఇలా సబ్బుల పేస్టుల గురించి చెప్తే లక్షలు వస్తాయి అంటున్నారు, సబ్బుల పేస్టుల గురించి నలుగురు చెప్తే కార్లు వస్తాయి అంటున్నారని చెప్పినప్పుడు నేను వాళ్ళని చూసి నవ్వుకుని సార్ ఇలాంటి బిజినెస్లు అయితే నేను చేయనండి, నాకు మార్కెటింగ్ అనుభవం లేదు, సో ఇలాంటి బిజినెస్లు అయితే మీరు నా దగ్గర తీసుకురావద్దని చెప్పి వాళ్ళని పంపించేయడం జరిగింది. వెళ్ళిపోయేటప్పుడు మా ఫ్రెండ్ చెప్తున్నాడు, లేదు నువ్వు సరిగ్గా వినలేదు, నువ్వు ఎప్పుడు ఖాళీ ఉంటావు చెప్పు, మళ్ళీ వచ్చి చెప్తా అన్నాడు. నీకు ఇచ్చిన ఈ అరగంట దండగా మళ్ళీ ఇంకోసారి టైం ఇవ్వాలా, నేను చచ్చిన నీకు టైం ఇవ్వను, నువ్వు వెళ్ళిపో అని చెప్పన్నాను. వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎన్నోసార్లు నాకు కాల్ చేశాడు, నేను ఆ కాల్ లిఫ్ట్ చేయకపోగా ఇక అతను కూడా నాకు వెస్టేజ్ చేయడం మానేశాడు. మానేసిన తర్వాత డియర్ లీడర్స్ బాగా అర్థం చేసుకోండి, ఎవరి లైఫ్లో అయినా సరే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, సో లక్ష్మీదేవి ఒకసారి తలుపు తట్టుద్దని. ఎస్ ఆర్ నో? బట్ నాకు వెస్టేజ్ ద్వారా నా అప్లైనర్ రూపంలో ఎన్నోసార్లు తలుపు తట్టింది, అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను. సో అలా ఒకరోజు నా ఫ్రెండ్కి నాకు పని ఉండి విజయవాడ వెళ్ళాము.
వెళుతున్న టైంలో మేము ఒక వ్యక్తిని కలవాల్సి ఉంది, ఆ వ్యక్తి కలవాల్సిన వ్యక్తి లేడు, మేము రిటర్న్ అయిపోతున్నాం మళ్ళీ ఇంటికి. రిటర్న్ అవుతున్న టైంలో వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూపించాడు, ఇదిగో మా వెస్టేజ్ ఆఫ్ అన్న, చెయ్యి పైకెత్తావా చెయ్యి ఇరిచేస్తా, నువ్వు పద ముందుకు బండి ఆపేవంటే ఇంకేం ఊరుకోనన్నా. అలాగే తీసుకెళ్ళాడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇదిగో మా ఆఫీస్ అన్నాడు, నువ్వు ఆపితే మాత్రం ఊరుకొని నువ్వు పద ముందుకన్నా. లేదు చందు గారు, మీరు ఎలాగో జాయిన్ అవ్వని అన్నారు కదా, సో నాకు కొన్ని ప్రోట్లు అవసరం ఉన్నాయి, కొనుక్కుని వెళ్ళిపోతాను అన్నారు. సరే, ఆయన ప్రోట్లు కొనుక్కుంటా అన్నాడు కదా, నన్ను ఎలాగో రమ్మంటలేదు కదా, పోయేదే ఉందో పని కూడా లేదు కదా, వెళ్ళిన పని అవ్వలేదు కదా అని చెప్పి సరే వెళ్దాంలే పదా సార్ అన్నాను. పైకి రండి సార్ అన్నాడు. ఎబ్బెబ్బే నేను పైకి రండి, నేను కింద ఉంటే నువ్వు కావాలి కొనుక్కొచ్చుకా అన్నా. నేను కింద నుంచి నాడు పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత మే 2018 మే బాగా ఎండ అయినా సరే నేను కింద నుంచి ఉన్నా. కరెక్ట్గా పావుగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు అతను, సార్ కింద అయితే బాగా ఎండగా కదా, ఇక్కడ బిల్డింగ్ జరగడానికి కొంత టైం పట్టేటట్టు ఉంది, పైన అయితే ఏసీ ఉంది సార్, రండి కాసేపు కూర్చుని వెళ్ళిపోతా అన్నారు. ఆ రోజు ఏసీ కోసం కక్కుర్తుపడి నేను పైకి వెళ్ళడం జరిగింది మిత్రులారా. ఏసీ కోసం కక్కుర్తుపడి, ఆ ఏసీ కోసం కూడా కక్కుర్తి పడితే గమ్మత్తు ఏంటంటే ఈ వెస్టేజ్ ఆఫీస్ వాళ్ళు చేసిన పని ఏంటంటే ఏసీ ఎక్కడ పెట్టాల, ఓన్లీ మీటింగ్ హాల్లోనే పెట్టారు. అప్పుడే మీటింగ్ స్టార్ట్ అవుతుంది, సరే బాగా ఎండ ఉంది కదా అని చెప్పి మీటింగ్ హాల్లోకి వెళ్ళి వెనకాల కూర్చుని ఫోన్ చూసుకుంటున్నా. మంచిగా ఏసీ వేశారు. ఈ లోపు ఇప్పుడు నేను ఎలా అయితే ఈ బిజినెస్లో జాయిన్ అయ్యానో చాలా మంది వచ్చి వాళ్ళు కూడా ఈ బిజినెస్ ఎలా జాయిన్ అవుతున్నారో చెప్తున్నారు. నేను నా పని నేను చూసుకుంటే వాళ్ళందరూ టెస్ట్ మనులు చెప్తుంటే ఒక్కసారిగా నా కళ్ళు వాళ్ళు చెప్పే టెస్ట్ మనుల మీద పడడం జరిగింది. అప్పుడు చాలా మంది వచ్చి చెప్తున్నారు, నేను వెస్టోర్ రాకముందు కార్పెంటర్ వర్క్ చేసేవాడిని, వెస్టోర్ రాకముందు నెలకి రోజుకి 500 రూపాయలు కూలికి పనిచేసేవాడిని, ఈ రోజు వెస్టోర్లోకి వచ్చి నెలకి 1,42,000 ఇన్కమ్ తీసుకుంటూ పలానా బలిన కారులో తిరుగుతున్నానని చెప్పి ఒక కార్పెంటర్ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయా. ఒక వెల్డర్ వచ్చి చెప్తున్నాడు, నేను వెస్టోర్ రాకముందు 600 రూపాయలు కూలి పని చేసేవాడిని, ఈ రోజు వెస్టోర్లోకి వచ్చి నెలకి 1,83,000 ఇన్కమ్ తీసుకుంటూ రీసెంట్గా I20 కార్ తీసుకున్నానని చెప్పి ఒక వెల్డర్ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయా. ఇలా కార్పెంటర్లు, వెల్డర్లు, పెయింటర్లు, బార్బర్లు వీళ్ళందరూ మాట్లాడితే 80 అన్నాడు, 1,00,000 అన్నాడు, 1,30,000 అంటారు, 2 లక్షలు అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయా. ఇదేంటారు నాయన, వీళ్ళేమో కార్పెంటర్లు అన్నారు, వెల్డర్లు అన్నారు, పెయింటర్లు అన్నారు, మనమేమో పోటుగాళ్ళ కాలమే కాలేసి కూర్చున్న పెద్ద పోటుగాళ్ళలాగా వీళ్ళేమో నెలకి 1,00,000, 1,50,000, 2 లక్షలు అన్నారు. ఇదేదో మనం అనుకున్నట్టుగా సబ్బులు పేస్టుల బిజినెస్ కాదు, దీని గురించి ఏంటో తెలుసుకోవాలి అనే లోపు, దీని గురించి నేను తెలుసుకోవాలి అనుకునే లోపు ఒకసారి ట్రైనింగ్ చేయడానికి వచ్చారు. సూటు బూట్ వేసుకొచ్చారు, భలే ఉన్నాళ్ళు అనుకున్నాను. సో మీటింగ్ స్టార్ట్ చేసి ముందు ఆయన చెప్తున్నాడు, నేను వెస్టోర్లోకి వచ్చి 4 years అయింది, నేను చదివింది 10th క్లాసు, ఈ రోజు నెలకి 4,76,000 అన్నాడు. ఇక నాకు మైండ్ పోయింది. అప్పుడు దాకా ఇలా కూర్చున్నవాడిని, ఇలా కూర్చుని వాళ్ళంటూ మొదలు పెట్టా. మొత్తం చెప్పిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, అరే ఈ బిజినెస్ ఏదో బాగుందే, మనం సెటిల్ అయి ఉండొచ్చు, నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. కానీ మార్కెట్లో ఈరోజు చాలా మంది 10th చదివి, ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ చదివి, బీటెక్ చేసి, ఎంటెక్లు చేసి, ఎంబీఏలు చేసి సరైన జాబులు లేక, సరైన జీతాలు లేక, వచ్చే జీతాలు చాలక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కదా. సో మనం అలాంటి వాళ్ళకి నోటి మాట ద్వారా ఈ బిజినెస్ గురించి చెప్తే వాళ్ళకి ఒక మంచి ఆదాయం వస్తుంది, మనకి ఒక మంచి ఆదాయం వచ్చింది అన్న ఉద్దేశంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుని ఒక్కసారికి ఈ బిజినెస్లోకి ఫుల్ టైం నేను రాలేను. అందుకే ఖాళీగా ఉన్న టైంలో ఈ బిజినెస్ చేయాలని నిర్ణయించుకుని నెల మొత్తం మీద ఈ బిజినెస్ చేశాను. అలా నెల మొత్తం మీద నేను జాయిన్ చేయించిన వల్ల సుమారుగా 72 మందిని ఒకే నెలలో జాయిన్ చేయించా. క్లాప్స్ లేవా? కానీ గొప్ప విషయం ఏంటంటే ఒక్కడి వల్ల నేను తప్ప, ఒక్కడి వల్ల నేను తప్ప. సరే, నేను కొనుక్కున్నది నాకు వచ్చిన ఎంత అంటే ఇన్కమ్ 84 రూపాయలు. ఎప్పుడైతే మొదటి నెల 84 రూపాయలు వచ్చిందో ఇక వెంటనే 2వ నెల పెద్ద తాళాలు కొనుక్కొచ్చి వెస్టేజ్ అనే దానికి షటర్ వేసేసి, తలుపేసి, తాళాలు వేసి బిగించేసా, ఇంకెవడొచ్చినా పాల్గొట్టకూడదని. ఇక మళ్ళీ మా అప్లైనర్ ఫోన్ చేయడం మొదలు పెట్టారు. ఫోన్ ఎత్తేదిలే, 10 సార్లు చేశారు, ఫోన్ ఎత్తేదిలే. కరెక్ట్గా నా బ్యాడ్ లక్ కాదు, మళ్ళీ ఇక్కడ గుడ్ లక్ అని చెప్పుకోవచ్చు. నేను ఫోన్ ఎత్తపోయినా నా అప్లైనర్కి నా ఆఫీస్ తెలియడం వల్ల మళ్ళీ నా ఆఫీస్ దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి ఏంటి చందు గారు అన్నారు, సార్ ఊరుకోండి సార్, సబ్బులు పేస్టులు అమ్మితే 1,00,000 అన్నారు, కార్లు అన్నారు, తీరసోతి 84 రూపాయలు వచ్చినాయి. ఈ 84 రూపాయల కోసం నేను ఈ బిజినెస్లోకి వచ్చింది. నేను గంట క్లాస్ చెప్తే 200 రూపాయలు ఇస్తారు, అలాంటిది ఈ 84 రూపాయల తిరిగిందేమో ఖర్చు, పెట్రోల్ ఖర్చు అయిందేమో 3,000, నాకు వచ్చిందేమో 84 రూపాయలు. ఎవరికైనా చెప్పుకున్నా నవ్వుతాడు సార్, దయచేసి ఈ బిజినెస్ చేయనంటే, లేదు చందు గారు మీరు రాంగ్ అర్థం చేసుకున్నారు. ఈ బిజినెస్లో స్టార్టింగ్లో మీ ఆదాయం ఒక 4-5 నెలల వరకు 100లతోనే ఉంటుంది. ఒక 2-3 నెలలు, 4-5 నెలల తర్వాత మీ ఆదాయం వేలలోకి మారుద్ది. ఒక 1 year అయిన తర్వాత మీ ఆదాయం లక్షల్లోకి మారుద్దని చెప్పన్నారు. దాంతోపాటు వాళ్ళు ఒకటి చెప్పారు, చందు గారు ఇప్పుడు మీకు డబ్బు అవసరం అన్నారు.
నాకు అవసరం లేదు సార్ అన్నాను. అయితే మీకు నుంచి మీరు ఇన్కమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కన్నా, నా పాయింట్ బాగా అర్థం చేసుకోండి, ఇన్కమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కన్నా ఆ ఇన్కమ్ రావడానికి పని ఏదైతుందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఇన్కమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలా. నా పనల్లా ఈ మంత్ 10 మందిని జాయిన్ చేయించామా, నెక్స్ట్ ఎలాగైనా సరే 20 మందిని జాయిన్ చేయించాలి, ఆ నెక్స్ట్ మంత్ ఎలాగైనా సరే 40 మందిని జాయిన్ చేయించాలి, ఆ నెక్స్ట్ మంత్ ఎలాగైనా సరే 50 మందిని జాయిన్ చేయించాలి. ఈ మంత్ 10,000 బిజినెస్ తెచ్చామా, నెక్స్ట్ మంత్ 20,000, ఆ నెక్స్ట్ మంత్ 40,000, ఆ నెక్స్ట్ మంత్ ₹1,00,000. ఇలా ఎప్పుడు కూడా నా టీమ్ స్ట్రెంత్ మీద, నా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను తప్ప ఎప్పుడు కూడా ఇన్కమ్ గురించి ఆలోచించలేదు. ఎప్పుడైతే ఇన్కమ్ రావడానికి కావాల్సిన పని ఏదైతే ఉందో దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుంచి నా ఇన్కమ్ కూడా స్టార్ట్ అయింది. సెకండ్ మంత్ ₹336 తీసుకున్నాను, థర్డ్ మంత్ ₹1,300 తీసుకున్నాను, ఫోర్త్ మంత్ ₹4,200 ఇన్కమ్ తీసుకున్నాను, ఫిఫ్త్ మంత్ ₹5,600 ఇన్కమ్ తీసుకున్నాను, సిక్స్త్ మంత్ యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ గా ₹9,200 ఇన్కమ్ తీసుకున్నాను. ఎందుకు కొట్టారు క్లాప్స్? 6 నెలలకి బ్రాంజ్ డైరెక్టర్ అయి ₹9,200 తీసుకున్నందుక సిగ్గు అనిపించట్లే నాకు. ఎందుకంటే మిత్రులారా, మీ ముందు నెలకి మంచి ఇన్కమ్ తీసుకున్న ఒక వ్యక్తి యూత్ ఐకాన్ వచ్చి మంచి ఆదాయం తీసుకున్నాను, ట్రైనింగ్ ఇస్తున్నాను చెప్పుకునేటువంటి గొప్ప వ్యక్తి 6 నెలలకు కానీ బ్రాంజ్ డైరెక్టర్ ఇలా. మరి నేనే 6 నెలలకి బ్రాంజ్ డైరెక్టర్లు అయితే మీలో చాలా మంది జాయిన్ అయిన మంత్లోనే బ్రాంజ్ డైరెక్టర్ కొట్టేశారు, జాయిన్ అయిన మంత్లోనే సిల్వర్ డైరెక్టర్లు కొట్టేశారు, జాయిన్ అయిన మంత్లోనే స్టార్ డైరెక్టర్లు కొట్టేశారు. నా 6 నెలలోడు డైరెక్టర్ అయినోడే ఇంత స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతుంటే 1 నెలకి 2 నెలకి బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎస్ ఆర్ నో? రైట్. అలా 6 నెలలు తిరిగేసరికి ₹9,200 ఇన్కమ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ కంపెనీలో నాకు ఒక లాజిక్ బాగా అర్థమైంది. ఏంటి ఆ లాజిక్ అంటే, చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను డిగ్రీ చదివి ఒక జాబ్లో జాయిన్ అయ్యా. నా శాలరీ 10,000. నా శాలరీ ఎంత? 10,000. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ₹10,000 శాలరీ, నా శాలరీ ప్రతి నెల ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే యాజ్ ఏ కార్పొరేట్ రూల్స్ ప్రకారం మీ శాలరీకి ప్రతి సంవత్సరం 10% ఇంక్రిమెంట్ ఇస్తారు. అది కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో అయితే. అదే చిన్న చిన్న మీ సేవా సెంటర్లోనో, టీచర్ జాబ్లో, చిన్న చిన్న ప్రైవేట్ జాబుల్లో చేస్తే మీరు బతులాడినా బామాడినా 5 సంవత్సరాలు చేయించుకున్న తర్వాత మీ కళ్ళ ముందు ఊరికే ₹1,000, ₹2,000 పెంచుతాడు. అదే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో అయితే ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రిమెంట్ ఇస్తాడు. రైట్. సో ఇప్పుడు నేను ₹10,000 జాబ్లో జాయిన్ అయిన వ్యక్తిని ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రిమెంట్ వస్తూ, అంటే ఇప్పుడు 10,000 తీసుకుంటే 1 ఇయర్ తర్వాత నా ఇన్కమ్ 11,000 అవుద్ది, 2 ఇయర్స్ తర్వాత నా ఇన్కమ్ 12,000 అవుద్ది, 3 ఇయర్స్ తర్వాత నా ఇన్కమ్ 13,000 అవుద్ది, 4 ఇయర్స్ తర్వాత నా ఇన్కమ్ 14,000 అవుద్ది, 5th ఇయర్ తర్వాత నా ఇన్కమ్ 15,000 అవుద్ది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. అక్కడ 5,000 పెరగడానికి ఎన్ని ఇయర్స్ టైం పట్టింది? 5 ఇయర్స్. ఎస్ ఆర్ నో? రైట్. బట్ ఈ కంపెనీలో మాత్రం నా ఇన్కమ్ డబుల్ అవడం నాకు బాగా నచ్చింది. 10కి 10, 10కి 10, 20, 20కి 20, 40, 40కి 40, 80, 80కి 80, 160 ఇలా ఇన్కమ్ పెరగడం నాకు బాగా నచ్చింది. మొదటి నెల ₹84, సెకండ్ మంత్ ₹336, థర్డ్ మంత్ ₹1,300, ఫోర్త్ మంత్ ₹4,200, ఫిఫ్త్ మంత్ ₹5,600, సిక్స్త్ మంత్ ₹9,200. అరే ఇదేదో లాజిక్ భలే ఉంది, ఇలా ఇన్కమ్ బాగా పెరగడం నాకు బాగా నచ్చింది. దీంట్లో ఈ లాజిక్ నాకు బాగా నచ్చింది. ఎప్పుడైతే ఈ లాజిక్ బాగా నచ్చిందో ఈ 6 నెలల జర్నీలో నాకు వెస్టే మీద ఇంకా నమ్మకం బాగా కుదిరింది. ఈ వెస్టేలో మనం ఫుల్ టైం పనిచేస్తే కానీ దీని ఇన్కమ్ ఏంటో మనం చూడొచ్చు అన్న ఉద్దేశంతో అప్పుడు నా ఆఫీసు ఏదైతే ఉందో దానికి నేను చేసే పని ఏదైతే ఉందో ఆ పనికి వేరే ఎంప్లాయీని పెట్టి రోజు 2 గంటలు ఆఫీస్కి వెళ్తాం, మిగతా టైం అంతా వెస్టేజ్కి వెళ్తాం, రోజుకు 2 గంటలు ఆఫీస్కి వెళ్తాం, మిగతా టైం అంతా వెస్టేజ్కి వెళ్తాం. అలా కెరీర్ స్టార్ట్ అయిన నాది జస్ట్ ఈ కంపెనీలో 14 నెలలు తిరిగేసరికి నెలకి ₹150,000 పర్ మంత్ ఇన్కమ్లోకి రావడం జరిగింది. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి మిత్రులారా, జస్ట్ ఎప్పుడైతే 14 నెలలు తిరిగేసరికి ₹150,000 ఇన్కమ్. అలాగే ఈ కంపెనీ ద్వారా స్కోడా ర్యాపిడ్ అనే 14 లక్షల ఖరీదైన కారు కంపెనీ నాకు గిఫ్ట్ కింద ఇచ్చింది. ఆ కారు కూడా బయట ఉంది, కావాలంటే మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఎప్పుడైతే 14 నెలలు తిరిగేసరికి ఒక కారు నెలకి ₹150,000 ఇన్కమ్ ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చిందో నా బిజినెస్కి వెస్టేజ్కి మధ్య కంపారిజన్ చూసుకున్నా. నా బిజినెస్లో 20 లక్షలు పెట్టుబడి పెడితే కానీ నెలకు ₹1,00,000 ఆదాయం రావట్లేదు. కానీ ఈ బిజినెస్లో రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా నెలకు ₹150,000 ఇన్కమ్ వస్తుంది. అక్కడ 1,00,000 పెరగడానికి 8 సంవత్సరాలు టైం పెరిగింది. ఇక్కడ 1,50,000 రావడానికి జస్ట్ 14 నెలలు టైం పట్టింది. ఈ బిజినెస్లో నా ఆదాయం పెరగాలంటే పెట్టుబడి పెరగాలి. ఈ బిజినెస్లో నా ఆదాయం పెరగాలంటే పెట్టుబడి పెరగాల్సిన అవసరం
లేదు. ఈ బిజినెస్ ఎంతకాలం ఉంటుందో తెలీదు. బట్ ఈ బిజినెస్ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ బిజినెస్ని కెరియర్గా ఎంచుకోవడం జరిగింది. అలా ఎప్పుడైతే ఈ బిజినెస్ నేను ఫుల్ టైం కెరియర్గా ఎంచుకున్నానో నా 20 లక్షల బిజినెస్ని, డియర్ లీడర్స్ టేక్ మై వర్డ్స్, నా 20 లక్షల బిజినెస్ని 8 సంవత్సరాలు రన్ చేసిన బిజినెస్ని అడ్డంగా అమ్మేసి ఒక నిమిషం కూడా ఆలోచించకుండా మొత్తాన్ని అమ్మేసుకుని వెస్టేజ్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మారిపోవడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది మిత్రులు జాబ్ చేస్తున్న వాళ్ళు 10,000 20,000 వస్తూ జాబులు చేస్తూ ఆ 10,000 20,000 రూపాయలు జాబును వదిలేసి వెస్టేజ్లోకి రాయనా అంటే ఆడు 100 చెప్తున్నాడు. వెస్టేజ్ ఎంతకాలం ఉంటుంది, ఎప్పుడు వరకు ఉంటుంది, వెస్టేజ్లో డబ్బు వస్తుందా, వెస్టేజ్లో నిజంగా మనకు లైఫ్ ఉంటుందా, ఏదో 10,000 20,000 రూపాయల జాబ్ గురించే. ఈ జాబ్ పోతే ఇంకోటి, ఇంకో జాబ్ పోతే ఇంకోటి. కానీ ఒక బిజినెస్ పోతే ఇంకో బిజినెస్ వెంటనే డెవలప్ అవ్వగలదా? నో. మరి అలాంటి బిజినెస్ ని కూడా 20 లక్షల బిజినెస్ అమ్మేసుకుని వెస్టేజ్లో 14 నెలలకి ఫుల్ టైం కెరీర్ గా మార్చుకోవడం జరిగింది. అలా ఈ కంపెనీలో 2.5 years తిరిగేసరికి నెలకి 2,76,000 పర్ మంత్ ఇన్కమ్ తీసుకున్నాను. అలాగే ఈ 4 years జర్నీలో 84 రూపాయలతో స్టార్ట్ అయిన నా ఇన్కమ్ ఈ రోజు వెస్టేజ్ లో చాలా చిన్న ఇన్కమ్ తీసుకుంటున్నాను. నెలకి 5,25,000 నెలకి. ఇంతే క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా ఇన్కమ్ 5,000 కాదు సార్, నెలకి 5,25,000. క్లాప్స్ అయ్యానా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ చెప్తాను. రూపాయి రిస్క్ లేకుండా, బాస్ అనేవాడు లేకుండా, ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులతో సంబంధం లేకుండా, లక్షలు పెట్టుబడి పెట్టకుండా, మన ఊర్లో ఉంటూ మన తల్లిదండ్రుల దగ్గర ఉంటూ నెలకి 5 లక్షలు సంపాదించే మార్గం ఉంటే చెప్పండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. రూపాయి రిస్క్ లేకుండా, టెన్షన్ లేకుండా, బాసిజం లేకుండా, లక్షలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండా, సో రిస్క్ లేకుండా మన ఊర్లో ఉంటూ మన తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఆడుతూ పాడుతూ నెలకి 5 లక్షలు సంపాదించే అవకాశం ఉంటే చెప్పండి, నేను వచ్చి జాయిన్ అవుతా. ఉందంటారా? ఉంటే చెప్పండి. ఏదన్నా ఉందా? పోనీ మీ ఊర్లో ఎవరైనా 5 లక్షలు సంపాదించడం ఉన్నాడా? పోనీ మీ మండలంలో 5 లక్షలు సంపాదించడం ఉన్నాడా? మీ జిల్లాలో 5 లక్షలు సంపాదించడం ఉన్నాడా? ఉన్నాడు. ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు డబ్బులు ఇస్తే వాటిని పెట్టుబడిగా పెట్టి సంపాదించేవాడు ఉన్నాడు. అలా కాకుండా రిస్క్ లేకుండా, టెన్షన్ లేకుండా, బాసిజం లేకుండా ఆడుతూ పాడుతూ నెలకి 5 లక్షలు సంపాదించే అవకాశం మీరు జిల్లా మొత్తం మీద జల్లిడేసినా ఒక్కడు కూడా దొరకడు. ఎవడన్నా దొరికాడు అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ దొరుకుతారు మీకు. ఎవడన్నా దొరికాడు అంటే వాడు ఒక్క వెస్టేజ్ వాడు మాత్రమే దొరుకుతారు. ఎస్ ఆర్ నో? రైట్. బట్ 5,25,000 చిన్న ఇన్కమా పెద్ద ఇన్కమా? వినపడతలే, ఐ కాంట్ హియరింగ్. చిన్న ఇన్కమా పెద్ద ఇన్కమా? పెద్ద ఇన్కమ్. ఎస్ ఆర్ నో? రైట్. నేను కూడా మీటింగ్ వెళ్ళినప్పుడు అందరూ లక్షలు అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా. ఓరు ఇంకా 2 లక్షలా? ఏమిటి చూసుకున్నాడు రా బాబు 2 లక్షలు అనుకునేవాడిని. ఏం చేసుకున్నాడు 2 లక్షలు అనుకునేవాడిని. కానీ ఈరోజు 5,25,000 వచ్చినా కానీ అది నాకు చాలా చిన్న ఇన్కంలా కనపడుతుంది. ఇందాడ సాహు సారు నా ముందు ఆ ఫోటోలన్నీ పెడుతుంటే నాకు సిగ్గేసింది. ఒక్కొక్కడు 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు తీసుకుంటుంటే నాకు సిగ్గేసింది. నేను కొత్తగా వెస్టేజ్లో జాయిన్ అయినప్పుడు 2 లక్షలా అనిపించింది. వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత 5 లక్షలేనా అనిపిస్తుంది. కారణం ఏంటంటే మిత్రులారా, వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నా ఆలోచన మారిపోయింది. వెస్టేజ్లో వచ్చిన తర్వాత నా ఆలోచన మారిపోయింది. అప్పుడు వరకు నేను అనుకునేవాడిని డబ్బు సంపాదించాలంటే డబ్బునే పెట్టుబడిగా పెడితేనే కోట్లు సంపాదించగలమని తెలిసింది. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత డబ్బు సంపాదించాలని డబ్బుని పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం లేదు నాయన. వచ్చిన అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకుంటే చాలు, లక్షల కోట్లు సంపాదించొచ్చన్న విషయం ఈ వెస్టేజ్లోకి వచ్చినాక నాకు తెలియడం జరిగింది మిత్రులారా. అయితే ఈ 5,25,000 రూపాయల ఇన్కమ్ మీ అందరూ చాలా పెద్ద ఇన్కమ్ అనుకుంటున్నారు కదా. మరి నాదే పెద్ద ఇన్కమ్ అనుకుంటే
నన్ను జాయిన్ చేయించిన అప్లైన్ ఇన్కమ్ నెలకి 18,06,000. క్లాప్స్ లేవా? మరి ఆయనదే పెద్ద ఇన్కమ్ అనుకుంటే ఆయన జాయిన్ చేయించిన మిత్ర సార్ మోహన్ రావు గారిది పర్ మంత్ 22 లక్షలు. మరి ఆయనదే పెద్ద ఇన్కమ్ అనుకుంటే ఆయన జాయిన్ చేయించిన అప్లైనర్ మిస్టర్ సుబ్బయ్య శెట్టి గారిది నెలకి 46 లక్షలు. మరి ఆయనదే పెద్ద ఇన్కమ్ అనుకుంటే ఆయన జాయిన్ చేయించిన అప్లైనర్ మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ గారిది పర్ మంత్ 1,60,00,000. 1,60,00,000 ముందు నా 5 లక్షలు ఏ పాటిది? 1,65,00,000 ముందు నా 5 లక్షలు ఏ పాటిది? మిత్రులారా, ఈ బిజినెస్ లో అనంతమైన ఇన్కమ్ ఉంది మిత్రులారా, అనంతమైన ఇన్కమ్. మీ ఓపిక, ఎవరంత కష్టపడితే అంత సంపాదించేటువంటి అవకాశం ఈ వెస్టేలో ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈరోజు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఈరోజు నా టీంలో ప్రతి నెల 1,000 రూపాయలు, 2,000, 3,000, 4,000, 5,000 తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను లెక్కలేను. కానీ వాళ్ళ పక్కన పెడితే ప్రతి నెల 10,000 రూపాయల నుంచి నెలకి 3 లక్షల దాకా ఎవ్రీ మంత్ ఎర్న్ చేసే వాళ్ళని ఈ రోజు నా టీంలో 2,000 మందిని క్రియేట్ చేశాను. 2,000 మందిని. అలాగే నేను కారు తీసుకోవడమే కాదు, ఈ రోజు మా టీంలో దగ్గర 76 మందికి పైబడి కారు హెచ్ఓర్స్గా మార్చడం అనేది జరిగింది మిత్రులారా. సో ఈ రోజు ఈ కంపెనీలో నెలకు 5,25,000 తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దాంతోపాటు కొన్ని టార్గెట్లు పెట్టి కూడా నేను ఈ రోజు ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అయితే మిత్రులారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, డబ్బులు రానప్పుడు పని స్టార్ట్ చేసినప్పుడు ప్రాబ్లంలే, నెలకి 5 లక్షలు ఇన్కమ్ తీసుకున్నప్పుడు ప్రాబ్లంలే. కానీ ఎప్పుడైతే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టానో అప్పటి నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. వెస్టేజ్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేయడం మొదలు పెట్టానో అప్పటి నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. అప్పటి వరకు నా జీవితంలో ఫైనాన్షియల్ క్రైసిస్ లేదు. కానీ వెస్టేజ్లో స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్లో నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ స్టార్ట్ అయింది. వెస్టేజ్లో రాకముందు నా లైఫ్ ఆరాంగా వెళ్ళిపోయేది. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఎవరో తిడతారనుకుంటే మా ఇంట్లోనే తిట్టడం మొదలు పెట్టారు. ఏమని? సో నేను ఇంటికి సబ్బులు పేస్టులు ఇచ్చుకుని వస్తుంటే మా పేరెంట్స్, మా తల్లి, మా నాన్నగారు నన్ను తెగదిట్టేవారు. నీకేమైనా మైండ్ పోయిందా? నువ్వు చదువుకుందేంటి? నువ్వు చేసే పని ఏంటి? చక్కగా 20 లక్షల బిజినెస్, నెలకు 1,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది, అయ్యన్ని వదిలేసి సబ్బులు పేస్టులు పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నావు, నీకేమైనా మైండ్ ఉందా? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఇవి అవి అని చెప్పి ఒక పక్క మా పేరెంట్స్, ఒక పక్క మా అక్క వాళ్ళు, మా బావ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, వాళ్ళ ఈ బిజినెస్ గురించి తెలిసినోడు అనేవాడే, తెలియనోడు అనేవాడే. వర్సెట్టి ఇలా ఆలోచనలకి భయపడి నేను మా ఫ్యామిలీ మొత్తం పడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేవాడిని. మా ఫ్యామిలీ మొత్తం లేచేలోపే ఇంట్లోంచి బయటకు వచ్చేసేవాడిని. దట్టు ఈ బిజినెస్లో నేను అంతకుముందు నా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే ప్రతి నెల ఒక 2 నెలలకో 3 నెలలకో మా నాన్నగారికి 1,00,000 రూపాయలు ఇచ్చి, నాన్న ఈ 2 నెలల్లో మనకు 1,00,000 రూపాయలు వచ్చినాయి, దీని ఎవరికైనా వడ్డీకి ఇవ్వు, ఇది ఒక 5 లక్షలు ఉన్నాయి, దీంతో ఏదైనా ఒక కుంట పొలం వస్తుందేమో కొను అని చెప్పి నేను ఈ బిజినెస్లో స్టార్ట్ అయిన కాడి నుంచి, నాన్న ఎవరినో ఒక 50 లప్పిత్తనం అడుగు, ఆఫీస్కి రెంట్లు కట్టాలి, నాన్న ఒక 50 లప్పిత్తనం అడుగు, దీనికి రెంట్లు కట్టాలి, వాళ్ళకి శాలరీలు అంటే అసలకే ఈ బిజినెస్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. మళ్ళీ నేను డబ్బులు అడుగుతుంటే ఊరుకుంటారా? అసలుకి ఇంకా వాళ్ళని చూడాలి. సో అలా నేను ఒక 1 ఇయర్ ఈ బిజినెస్ లో చాలా స్ట్రగుల్స్ అనిపించా. చాలా మంది దగ్గరికి వెళ్ళి దీంట్లో 1,00,000 వస్తుంది అనగానే కింద నుంచి పైదాకా చూసేవాడు, నీకు వస్తుంది అన్నవాడు, రావట్లేదు, వచ్చినాక రా చూద్దాం అనేవాడు. దీంట్లో కారులో వస్తాడనేవాడు, మళ్ళీ కింద నుంచి పైదాకా చూసేవాడు, నీకు వచ్చింది అన్నాడు, రాలేదన్నా, వచ్చినాక రా చూసేవాడు అనేవాడు. సో ఈ టైంలో బిజినెస్ బిల్డ్ అయ్యేది కాదు. ఈ టైంలో నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయినాయి. చాలా మంది మిత్రులారా, మీరు జాబ్ వదిలేది వస్తే మీ ఫ్యామిలీని లీడ్ చేయడానికి మీరు ఇబ్బంది పడతారు. కానీ నేను ఎప్పుడైతే నా బిజినెస్ను వదిలేసి బయట తిరగడం మొదలు పెట్టానో బిజినెస్ కొలాప్స్ అవడం మొదలైంది. ఎప్పుడైతే బిజినెస్ కొలాప్స్ అవడం మొదలైందో అప్పుడు దాకా దాని మీద డబ్బు సంపాదించి నేను డబ్బు ఎదురు పెట్టడం మొదలు పెట్టాను. సో డబ్బు మొదలు పెట్టినంత మాత్రాన నేను ఈ బిజినెస్ వదిలే. సో ఎన్నో ఫైనాన్షియల్ క్రైసిస్ ఈ బిజినెస్ లో జాయిన్ అయిన 1 ఇయర్ నన్ను ఎన్నోసార్లు ఎంతో మంది నువ్వు మానే, నీ వల్ల కాదు, ఈ బిజినెస్ నువ్వు చేయలేవు, ఇలాంటి రాంగ్ బిజినెస్ లో ఎంతో కాలం ఉండవు, ఇవన్నీ నమ్మించి మోసం చేసే బిజినెస్ లో, ఇలాంటి మోసం బిజినెస్ లో నువ్వు జాయిన్ అయితే నీ లైఫ్ పోద్ది. సో ఇలాంటివన్నీ నేను చూశాను, చాలా నష్టపోయాను. ఆడింత పోయాడు, ఈడి మీద కేసులు ఉన్నాయి, ఆడి మీద కేసులు ఉన్నాయి, అనవసరం నేను పెద్దవాళ్ళం చెప్తున్నా విను ఆయన అని చెప్పి రోడ్డు మీద కనపడే ప్రతి ఒక్కడు ఈ బిజినెస్ గురించి నేను చెప్పడానికి వెళ్తే ఆడు నాకు దీని గురించి చెప్పేవాడు. నేను ఫుల్గా కాన్ఫిడెంట్ వెళ్ళేవాడిని. ఆడు ఎక్కడికి వెళ్ళా గాలి మొత్తం తీసి నన్ను బయటికి పంపించేవాడు.
నువ్వు చిన్నపిల్లడు నీకేం తెలుసురా బాబు, నువ్వు సూపరో డోపరో, అంతకుముందు యామే చేసి పలానా చేసి క్వాంటం చేసి గడి గుడ్డి చేసి అని చెప్పుకొచ్చేవాడు. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక పక్క నెగిటివ్, ఒక పక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఒక పక్క ఫ్యామిలీ. సో ఫ్యామిలీ నెగిటివ్ పక్కన పెడితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిన కొత్తలో ప్రతి భక్తుల్ని చాలా ఇబ్బంది పెట్టేది. నేను చివరికి ఏం చేసేవాడిని అంటే, మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా బంగారాన్ని తీసుకెళ్ళి తాకడ పెట్టేసి ఈ బిజినెస్లో ఫీల్డ్ కోసం తిరిగేవాడిని నేను. సో ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఏదో ఫంక్షన్ అని చెప్పి బంగారం తెద్దాం అనుకుంటే బంగారం అయింది. ఏమోలో నేనే దాచా బ్యాంకులో అని చెప్పేవాడిని. ఏమోలేదు నేనే దాచా బ్యాంకులో. ఎందుకు వచ్చి నీకు బంగారం దగ్గర పెట్టాల్సిన అవసరం ఉంది, కొద్ది ఇబ్బందులు ఎందుకు పెట్టి తర్వాత విడిపిస్తానని చెప్పా. ఇలా ఎన్నో స్ట్రగుల్స్లో నా జీవితం ముందుకెళ్ళింది మిత్రులారా. ఇది ఒక చందు జీవితమే కాదు, ఎదురున్న ప్రతి ఒక్క లీడర్ పడే జీవితమే. సో వెస్టేలో ఉన్న ప్రతి 1 ఇయర్ వెస్టేలో ఫ్రంట్లో ఉన్నటువంటి ప్రతి లీడరు 1 ఇయర్ పడినటువంటి ఇబ్బందులే. ఇక్కడ ఇబ్బందులు పడకుండా టీం కట్టిన లీడర్ ఎవరు ఉన్నారు చూపించండి. ఇక్కడ ఇబ్బందులు పడకుండా టీం కట్టిన లీడర్ ఎవరున్నారు? నెగిటివ్స్ని ఫేస్ చేయకుండా టీం కట్టిన లీడర్ ఎవరున్నారు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా టీం కట్టిన లీడర్ ఎవరున్నారు చూపించండి. మిత్రులారా, ఈ రోజు మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అది మీకు ఒక్కడికి వస్తున్న ప్రాబ్లం కాదు. ఆల్రెడీ నీ అప్లైనర్ ఆ ప్రాబ్లం చూసి వచ్చి ఈ రోజు సక్సెస్ లో ఉన్నాడన్న విషయాన్ని అర్థం చేసుకోండి. నీ అప్లైనర్ సక్సెస్ అయినప్పుడు నువ్వెందుకు సక్సెస్ అవ్వలేవు? నీ అప్లైనర్ సక్సెస్ అయినప్పుడు నువ్వెందుకు సక్సెస్ అవ్వలేవు? 100% అవుతావు, కానీ దానికి కొంత ఓపికగా ఉండాలి. మీరు ఓపిక ఉంటే 100% సక్సెస్ సాధిస్తారు. ఒకరోజు అంతా సవ్యంగా జరుగుతుంది. మా నాన్నగారికి చదువు లేదు, మా అమ్మగారికి చదువు లేదు. ఈ బిజినెస్ గురించి చెప్దామన్నా వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఒకరోజు మా నాన్నగారికి చెప్పా, నాన్న మనం ఎల్లుండి విజయవాడ వెళ్ళాలి, చిన్న పని ఉందని చెప్పా. మా నాన్నగారు మా అమ్మగారిని బస్సు ఎక్కిచ్చాను. బస్సులో విజయవాడ వెళ్ళాము. బస్సులో విజయవాడ వెళ్ళిన తర్వాత కారుల షోరూమ్ దింపిన తర్వాత మా నాన్నకి మా అమ్మకు డౌట్, ఈడు ఎప్పుడు విజయవాడ తీసుకెళ్ళి మనం విజయవాడ ఎందుకు తీసుకొచ్చాడు, విజయవాడ తీసుకొచ్చాడు, కారు షోరూమ్ ఉంది ఎందుకు తీసుకొచ్చాడు అని డౌట్ వచ్చింది. మేము ఇంక కారు షోరూంలోకి అడుగుపెట్టకుండా మా నాన్న దగ్గర నుంచి వచ్చిన డైలాగ్ ఏంటో చెప్పనా, ఏరా అమ్మ నేను ఇంటికాడ ఖాళీగా ఉండమని మాకేమైనా ఇక్కడ పని కుదిర్చేవేంటారు నాయన అని చెప్పి అడిగారు. నాన్న పని కుదిర్చడం కాదు, మనం ఆల్రెడీ వెస్టేజ్ ద్వారా కారు ఫ్రీగా వచ్చిందని చెప్పన్నా. కారు మనకి ఫ్రీగా రావడం ఏంటరా, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు. పిచ్చి పట్టిందనగానే వాళ్ళ కారు షోరూంలో తీసుకెళ్ళా. అప్పుడు మా అప్లైనర్స్ అందరూ అక్కడ నుంచున్న తర్వాత రండి సార్ అని చెప్పి మా నాన్నగారిని మా అప్లైనర్స్ అందరూ పిలిచికెళ్ళిన తర్వాత మా నాన్నకి ఇంకా డౌటే, కారు వచ్చిందంటే నమ్మట్లా. మళ్ళీ నన్ను పక్క పిలిచి, అరే నువ్వు చెప్పు, ఏదో ఒక ఆఫీస్ అమ్మేసావు కదా నువ్వు కారు కొంటాకి, నిజం చెప్పరా నాయన, ఈ కారు ఇవ్వాలి కదా రేపు కొనుక్కున్నారా బాబు, ఇన్స్టిట్యూట్లు మాత్రం అమ్మకరా నాయన అని చెప్పన్నారు. లేదు నాన్న, మనకి ఇన్స్టిట్యూట్లు అమ్మాల్సిన పనిలే, వెస్టేజ్ ద్వారా కారు వచ్చింది, 15 లక్షల కారు అన్నప్పుడు మా నాన్న చాలా ఖుషి అయ్యాడు, మా అమ్మ చాలా ఖుషి అయింది. ఎందుకో తెలుసా మిత్రులారా, ఎంటైర్ మా తరంలో తరం చూసుకున్నా కానీ మా అమ్మ తరపున కానీ మా నాన్న తరపున కానీ కారు కొన్నవాడు కానీ కారు ఎక్కినోడు కానీ కనీసం కారు తుడిచినోడు కూడా ఎవడలేడు, కారు తుడిచినోడు కూడా ఎవడలేడు. అలాంటిది వెస్టేజ్ పుణ్యమా అని 14 లక్షల ఖరీదైన కారులో, సార్కి డ్రైవింగ్ రాదు, ఒక డ్రైవర్ మాట్లాడుకొచ్చుకున్నా మళ్ళీ కారుని తీసుకెళ్ళాలి కదా. సో డ్రైవర్ మాట్లాడికి ఇంటి ముందు కారు పెట్టగానే అందరూ షాక్. వీడు కారు కొని రెంట తిప్పుతాను అనుకుంటే అందుకే కొనుక్కొచ్చాడని కొందరు, వీడి కారు ఎక్కడి నుంచి వస్తుందని మరి కొందరు. అసలు మా ఊరోళ్ళే నమ్మడం మొదలు పెట్టలేదు. అప్పుడు దాకా నన్ను ఎవరైతే నమ్మలేదో అప్పటి నుంచి నా సక్సెస్ ఇంకా డెవలప్ అవడం మొదలైంది. అప్పటి వరకు నేను ఊర్లో డొక్కుబండి వేసి తిరిగేవాడిని, కారు వేసి తిరగడం చూసి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా, అరే ఎవరిదర కారు, అరే పలానా చెందుగడదంటరా, పలానా ఇష్టంలో చేస్తున్నాడంటరా, నెలకి 50,50,000 సంపాదిస్తున్నాడంటరా, దాంట్లో ఎవడైనా జాయిన్ అవ్వచ్చంట. సాయంత్రం ఫోన్ కొట్టేవాడు, అరే నేను నీతో మాట్లాడాలి రా, కూర్చోబెట్టడం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వాడితో బిజినెస్ చేయించడం, రా కూర్చోబెట్టడం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వాడితో బిజినెస్ చేయించడం. మిత్రులారా, అలా బిజినెస్ స్టార్ట్ అయిన నాకు జస్ట్ ఈ బిజినెస్ లో స్టార్ట్ అయినప్పుడు ముందు మనకి బాగా అయిన వాళ్ళకి ఈ బిజినెస్ చెప్పాలన్నారని చెప్పి నా దోస్త్ ఒకటి బిజినెస్ చెప్పడానికి వెళ్ళా, 10th క్లాస్మేట్. వాడు ఒక పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. వెళ్ళాను, బాబాయ్ నువ్వు ఎప్పుడో, ఆడు నన్ను చాలా సార్లు ఏం చేసాడంటే ఫోన్ చేసి, బాబాయ్ నీ ఆఫీస్లో ఏదైనా జాబ్ ఉంటే చూడు, నీ ఆఫీస్లో ఏదైనా జాబ్ ఉంటే చూడు అన్న. నా ఆఫీస్లో జాబులు ఏమి లేవు. సరే ఏదో జాబ్ అని అడుగుతున్నాడు కదా, మనకు వచ్చింది కదా ఈ ఆపర్చునిటీ, ఇది వాడికి ఇద్దామని చెప్పి పొద్దున్నే వాడి ఇంటికి వెళ్ళగా వాడికి లేపి బిజినెస్ ప్లాన్ మొత్తం చెప్పిన తర్వాత, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ ఇన్స్టిట్యూట్లో వదిలేసి దీంట్లో తిరుగుతున్నావేంటి, నీకేమైనా మైండ్ పోయిందా, ఇలాంటి కంపెనీలు ఉండరా బాబు అయ్యి అని చెప్పి నేను ఆడికి చెప్దామని వెళ్తే ఆడు నాకు సలహిచ్చి బయటికి పంపించాడు. బయటికి పంపించినాడు ఖాళీగా ఉన్నాడా, మా 10th క్లాస్మేట్స్ అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది.
ఆ గ్రూప్ లీడర్ మొదలెట్టాడు. చందుగాడు వచ్చాడు, ఆడికి దురదలకు సంబంధించి సొబ్బు ఉంటుందంట ఆడి దగ్గర, తర్వాత ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆడి దగ్గర జబ్బులు ఉంటాయి అని చెప్పి వీళ్ళందరూ హేళనగా నా మీద చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. చాటింగ్ చేసిన నేను పెద్ద పట్టించుకోవాలా, వీళ్ళందరూ నవ్వుకున్నారు, అన్ని రకరకాల మాటలు మాట్లాడారు, అయినా నేను పట్టించుకోవాలా. జస్ట్ 1 year తిరిగిన తర్వాత అదే వ్యక్తి అదే దొక్కుబండి వేసుకుని అదే 12,000 రూపాయల జాబ్కి రోజు వెళ్తున్నాడు. నేను మాత్రం కారు ఇంట్లోంచి బయటకు రాగానే నా డ్రైవర్ నా కారు ఇంటి ముందు పెట్టేస్తాడు, డోర్ తీస్తాను, ఎక్కుతాను, ఆడు ముందే కారు వేసుకుని వెళతాను. ఇలా వెళ్ళడం చూసి చాలా మంది అరే పలానా కారు అని చెప్పి ఆ నోట ఈ నోట కరోనా టైంలో కరెక్ట్గా వీడి జాబ్ తీసేసి బాబు నాయన కరోనా టైంలో మన దగ్గర జాబులు ఏమి లేవు, కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ రా జాబ్ ఇస్తాను, ఇప్పుడైతే జాబులు లేవనుకనే వెంటనే నాకు ఫోన్ కొట్టాడు. అరే బాబాయ్ నువ్వు వెస్ట్లో మంచి పొజిషన్ ఉన్నావు అంట కదా, మన ఊర్లో కూడా 2-3 కార్లు ఇప్పించావంట కదా, అరే బాబాయ్ నేను ఈ బిజినెస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా, నువ్వు ఎక్కడున్నావు? బాబాయ్ నేను విజయవాడలో ఉన్నా, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను 2 days అవుతుంది వస్తుంటే ఎప్పుడొస్తో చెప్పు నేను వస్తా. సో పలానా టైం పడుతుంది 2 రోజులు ఆగంటే ఎప్పుడొస్తో చెప్పు, పలానా సోమవారం మార్నింగ్ వస్తా. మార్నింగ్ నేను 7 వస్తానని చెప్తే 6 వచ్చి కూర్చున్నాడు. బాబాయ్ నీ ఇంటి అనగల నీతో తిరిగిన వాళ్ళు చాలా మంది కార్లు ఇప్పించావంట కదా, లక్షలు ఇప్పించావంట కదా, నీ అనగల నన్ను తిప్పుకో, జస్ట్ 1 year నీ అనగల నన్ను తిప్పుకో, జస్ట్ ఒక 20,000 రూపాయలు ఇస్తే చాలు, నువ్వు ఏం చెప్తే అది చేత అన్నాడు. అరే నాయన ఇప్పుడు నువ్వు నా వెనకలు తిరుగుతావు అన్నా సార్, నేను నీ వెనకలు తిరిగేంత ఖాళీ నాకు లేదు, నాకు తెలిసినటువంటి ఒక డౌన్ లైన్ ఉన్నాడు, అతను నీకు పరిచయం చేస్తాను, అతనికి ఎందుకెళ్ళి జాయిన్ అవ్వు అన్నాడు. ఆ జాయిన్ అయిన వ్యక్తి ఈరోజు వెస్ట్లో మన కంపెనీలో యాజ్ ఏ స్టార్ డైరెక్టర్గా నెలకి 56,000 ఇన్కమ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మిత్రులారా ఈ బిజినెస్ లో స్టార్టింగ్ లో చాలా హేళనలు ఉంటాయి, చాలా హేళనలు. మిమ్మల్ని నమ్మినటువంటి ఫ్రెండ్సే మిమ్మల్ని హేళన చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తప్పుగా అనుకోకూడదు, వాళ్ళకి దాని గురించి తెలియదు. రియాలిటీని చూసింది మీరు, కారులు తీసుకున్న చూసింది మీరు, లక్షలు సంపాదించిన చూసింది మీరు, మీటింగ్ అటెండ్ అయింది మీరు, మీటింగ్లో తెలుసుకుంది మీరు, నాలెడ్జ్ తెలుసుకుంది మీరు, డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలిసింది మీకు, వెస్టేజ్ యొక్క గొప్పతనం ఏంటో తెలిసింది మీకు. రోడ్డును పోయేవాడికి ఏం తెలుసుద్ది? వాడికి తెలియదని చెప్పి వాడిని మనం తప్పుగా అనుకోకూడదు. ఆడికి ఇందరు సాగుసారు చెప్పినట్టుగా 1-2 సార్లు అర్థమయ్యేలా చెప్పాలి. 1-2 సార్లు అర్థమయ్యేలా చెప్పడం వల్ల ఇక ఒక మంచి టీంని కట్టగలుగుతాం. మిత్రులారా నేను మాత్రం ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్న పురుషోత్తం సార్ చెప్పారంట, నేను రాలేదు, బట్ రంజిత్ సార్ చెప్పారు సిగ్గు వదిలితేనే ఇక్కడ సక్సెస్ అవుతామని. ఎస్ 100%. ఈ బిజినెస్ లో ఎవరైనా సరే ఇష్టంతో వచ్చిన వాళ్ళు ఒకరు చూపించండి. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు బలవంతం చేస్తే ఈ బిజినెస్ లోకి వచ్చారు. అలా బలవంతం చేస్తే ఈ బిజినెస్ లోకి వచ్చే ఈ రోజు రికార్డులు కొట్టే స్థాయికి లీడర్లు మారారు. మిత్రులారా మీరు మీ డౌన్ లైన్స్ ని బలవంతం చేయడంలో మీరు ఆలోచించొద్దు. 1-2 సార్లు బలవంతం చేయండి, 1-2 సార్లు మీటింగ్ రమ్మని చెప్పండి. ఎందుకంటే మనం లైఫ్ ఇస్తున్నాం ఆ వ్యక్తికి, దీంట్లో లైఫ్ ఉందన్న విషయం అతనికి తెలియదు. తెలిసేలా 1-2 సార్లు, 2-3 సార్లు, 4-5 సార్లు మీరు చెప్పండి. మిత్రులారా ఒకటి చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి చిన్న పిల్లోడు నేను 1వ తరగతి క్లాస్కి వెళ్ళను, నేను స్కూల్కి వెళ్ళను, నన్ను వెళ్ళొద్దు, నీ సుఖమే నా సుఖం, నువ్వు ఇంట్లో తిని పడుకోరా అని చెప్తారా? 4 వడ్డించి పంపిస్తారా? 4 పీకి పంపిస్తారా? 4 పీకే పంపిస్తారు. నేను 10th క్లాస్ అయిన తర్వాత నేను 10th క్లాస్ చదువున్నాను, రోడ్ల మీద గేదెలు కాసుకుంటూ తిరుగుతాను ఆయన అంటే, సరే నీకు ఏది నచ్చితే అదే చేసుకోరు బాబు వదిలేస్తారా? ఆడికి అర్థమయ్యేలా చెప్పి వాడిని ఒక ప్రయోజకుని చేసేంత వరకు 1-2 సార్లు ఆడికి ఎన్ని విధాలు చెప్పాలో అన్ని విధాలు చెప్తారు. ఎస్ ఆర్ నో? వాడికి ఎందుకు చెప్తున్నారు అలా? వాడు మీ పిల్లోడు కాబట్టి. కానీ ఒక మాత్రం చెప్తా, ఆడు పెరిగిన తర్వాత మీ రక్తమంతా ధారపోసి వాడిని చదివించిన తర్వాత వాడికి మంచి జాబ్ వచ్చిన తర్వాత నిన్ను నీ భార్యను చూస్తాడైతే నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను. కానీ అదే కష్టం మన డౌన్ లైన్స్ దగ్గర పడితే నీ తరతరాలకు డబ్బు తెచ్చి పెడతారు మన డౌన్ లైన్స్. మన తరతరాలకి డబ్బు తెచ్చి పెడతారు డౌన్ లైన్స్. ఎస్ ఆర్ నో? రైట్. సో మీ అందరు కూడా ఇలాగే వెస్టేజ్ లో నమ్మి మంచిగా వర్క్ చేస్తారని మనస్ఫూర్తితో కోరుకుంటూ సబ్జెక్ట్లోకి వెళ్దామా? రైట్. పడుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఎవరు లేరా? రైట్. పడుకోకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరూ తెలుసు డియర్ లీడర్స్, ఈ రోజు వై నెట్వర్క్, అసలు ఎందుకు మనం నెట్వర్కింగ్ చేయాలి అన్న విషయం గురించి నేను మీతో డిస్కస్ చేయడానికి రావడం జరిగింది. సో మీ అందరూ తెలుసు వై షుడ్ వి హావ్ జాయినింగ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, ఎందుకు అసలు మన నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ అవ్వాలి. సో వన్స్ అండ్ గుడ్ మార్నింగ్.
థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎందుకు మన నెట్వర్క్ మార్కెటింగ్ జాయిన్ అవ్వాలి? ఇక్కడ చూడండి, లైఫ్ ఇస్ 2 థింగ్స్. లైఫ్ అనేది రెండు థింగ్స్. ఒకటి సర్వేల్ మోడ్, 2 డ్రీమ్ మోడ్. ఒకటి సర్వేల్ మోడ్, 2 డ్రీమ్ మోడ్. ఏంటి సర్వేల్ మోడ్ ఏంటి, డ్రీమ్ మోడ్ ఏంటి అంటే, సర్వేల్ మోడ్ అనేది ఒక 10,000 వచ్చినాయా, 20,000 వచ్చినాయా, 30,000 వచ్చినామా, రెంట్లు కట్టుకున్నామా, కరెంటు బిల్లు కట్టుకున్నామా, ఇంట్లో ఉన్నామా, మనం చదివించుకున్నామా, సో మన తల్లిదండ్రులు బతికారు, మనం బతికాము, మన పిల్లలకి పొడిచింది ఏమి లేదు, మన తల్లిదండ్రులు మనకి పొడిచింది అయితే ఏమీ లేదు, పుట్టామా పోయామా అని చెప్పడానికి సర్వేల్ మోడ్లో ఉంటారు. వాడికి వచ్చిన డబ్బులు, సో ఆ నెల జీతం గడుస్తుందా గడవట్లేదు, జీవితం గడుస్తుందా గడవట్లేదా, వీడు ఫ్యూచర్ గురించి ఆలోచించడు, వీడు ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించడు, ఆ నెల జీవితం గడుస్తుందా గడవడా అన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. బట్ ఆ నెల జీవితం గడుస్తుందా గడవదా అని ఆలోచించే వాళ్ళు ఎలా ఉంటారో తెలిసిన మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు మార్కెట్లో చాలా మందిని అడుక్కునే వాళ్ళని చూస్తున్నారా? మీ దగ్గర నుంచి వాయిస్ రాకపోతే నేను ఎవరికి చెప్పాలి? పొద్దున్నే 4 లేచి కారులో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తినక, సారు రంజిత్ సార్ చికెన్ కర్రీ అండి, ఇంకోసారి వేసుకోండి అంటే, సార్ నేను ఇంకోసారి వేసుకుంటే మీటింగ్ చెప్పలేను సార్ అని చెప్పి సగమే తిని ఈ చెమటలు పడుతూ మీకు మీటింగ్ చెప్తుంటే మీరేమో సరిగ్గా వినకపోతే నేను ఇంకెవరికి చెప్పాలి? ఎస్ ఆర్ నో? వింటారా? రైట్. సో ఈ బయట మీరు మార్కెట్లో చాలా మంది అడుక్కునే వాళ్ళని చూస్తున్నారు కదా, వాళ్ళు చాలా మంది ముసలోళ్ళు ముత్తుకోళ్ళు ఉన్నారా, ముసలి తాతలు ముసలాములు ఉన్నారా? వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? ఒకప్పుడు మనకన్నా గొప్పగా బతికిన వాళ్ళు. వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు? ఒకప్పుడు మనకన్నా బాగా గొప్పగా బతికిన వాళ్ళు. కానీ అలా గొప్పగా బతికిన వాళ్ళు కాస్త ఏమైందంటే, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు మనీ మేనేజ్మెంట్ ని కరెక్ట్ గా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల శక్తి ఉంది, కష్టపడ్డాం, డబ్బులు వచ్చినాయి వాడుకున్నాం, శక్తి ఉంది, కష్టపడ్డాం, డబ్బులు వచ్చినాయి వాడుకున్నాం. అదంతా 30-40 సంవత్సరాల వరకు గడిచిపోయింది. 40 సంవత్సరాల తర్వాత నుంచి ఒంట్లో ఓపిక తగ్గుద్ది. సో బిజినెస్ జాబులు పెట్టుకునే వాళ్ళు ఉండరు, ఇన్కమ్ వచ్చేది ఉండదు. పోనీ వీళ్ళు పిల్లల మీద ఆధారపడదామంటే ఆ పిల్లలు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని బతికించుకుంటాకే డబ్బులు రావట్లా, ఇంకా ఈ తల్లిదండ్రులు ఎక్కడ పోషిస్తారు? సో మిత్రులారా, సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరి దాంట్లో ఉంటారంటే ఈ సర్వేల్ మోడ్లో ఉంటారండి. వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కోసం వాళ్ళు చేయరు, సో వీళ్ళు బాస్ కోసం పనిచేస్తూ ఉంటారు. దీంట్లో ఈ సర్వేల్ మోడ్లో ఉండే వాళ్ళు ఎక్కువ ఎక్కడ కనపడతారంటే మీకు కూలి పనిలో, జాబుల్లో ఎక్కువ కనపడతారు. 2 డ్రీమ్ మోడ్. సో ఈ డ్రీమ్ మోడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా బాస్ కోసం పనిచేయరు, వీళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు. సో బి ద బాస్, వీళ్ళు ఎప్పుడు కూడా బాస్ లా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళు దేంట్లో ఉంటారంటే చిన్న ఎగ్జాంపుల్ చూడండి. డ్రీమ్ మోడ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను గత 4 సంవత్సరాల క్రితం చందు అన్నవాడు ఎవరికి తెలీదు, మా ఊర్లో కూడా సగం మంది తెలుసు, సగం మంది తెలియదు. కానీ ఈరోజు చందు అన్న వ్యక్తి ఆంధ్ర తెలంగాణలో కొన్ని వేల మందికి తెలుసు. ఇంత నేమ్ తీసుకొచ్చింది వన్ అండ్ ఓన్లీ ఫెస్టేజ్. ఈరోజు నేను సరదాగా అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే అందరూ నా మీద పూలేస్తుంటే నాకు చాలా భలే అనిపించింది. అసలు నేనెవడరా నాయన, ఈరోజు నేను రావడం ఏంటి, వీళ్ళందరూ నన్ను పూలతో సత్కరించడం ఏంటి, స్టేజ్ మీద ఎక్కడం ఏంటి, మీ అందరూ కూడా 1,300 రూపాయలు టికెట్ కొనుక్కుని నా మీటింగ్ అంటే ఏంటారు నాయన అనుకున్నా. 1,300 టికెట్ కొనుక్కుని నా మీటింగ్ కొనటం ఏంటి? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు డబ్బులు ఇత్తగానే జనాలు రావట్లా వాళ్ళ మాటలంటాకి. ఎస్ ఆర్ నో? బట్ చందు మాట్లాడడానికి 1,300 టికెట్ వచ్చారు. చాలా గ్రేట్ చందు, నువ్వు చాలా గ్రేట్. ఎస్ ఆర్ నో? అంతే కదా, 1,300 టికెట్ పెట్టి నా మాట్లాడడానికి వచ్చారు. మరి నేను గ్రేటే కాదా? ఎస్ ఆర్ నో? రైట్. ఇది చాలా హ్యాపీ అనిపించుద్ది. దాంతోపాటు నన్ను ఇందాక కూర్చున్నప్పుడు చాలామంది సెల్ఫీలు అడిగారు, ఫోటోలు దిగుతున్నప్పుడు నాకు చాలా అనిపించింది, నేంట్రైనా ఫోటోలు దిగడం ఏంటి, అంతకుముందు నా పని నేను ఆఫీసులో ఉంటే నన్ను ఎవడో పట్టించుకున్నాడు కాదు, ఇలాంటిది చాలామంది వచ్చి నా ఎగురుకొట్టి ఫోటోలు దిగడం ఏంటి, ఈ లెవెల్ ఏంటర్ నాయన అనిపించింది నాకు. అలాగే మా ఊర్లో కారు వేసుకుని డ్రైవర్ పక్కన వెళ్తుంటే అందరూ రోడ్డు మీద నుంచి చూస్తున్నారు, ఎవరు వీడికి ఇంత పెద్ద కారు వేసుకెళ్తున్నాడు అని. నాకు అనిపించింది, నేనేంటి, నా ఫ్యామిలీ ఏంటి, ఈ కారులో వెళ్ళడం ఏంటి నాయన అనిపించింది. అలాగే మా మిస్సెస్ కాల్ చేసి, ఏమండి కొంచెం నాకు ఈ మ్యారేజ్ యానివర్సరీకి ఏమి ఇస్తున్నారని అన్నారు. నీకేం కావాలో కోరుకన్నా, నెక్లెస్ కావాలని అంది. ఇగో 3 లక్షలు నెక్స్ట్ మంత్ శాలరీ ఇస్తా తీసుకో అన్న. 3 లక్షలు నెక్స్ట్ మంత్ శాలరీ ఇస్తా తీసుకో అన్న. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇవన్నీ నేను చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా మీకు హ్యాపీగా ఉండాలి అంటే, ఇలాంటి ఒక అద్భుతమైన లైఫ్ రావాలి అంటే, అలాంటి లైఫే మనకు డ్రీమ్ మోడ్లో ఉండడం జరుగుతుంది. అలాంటి లైఫ్ మీ అందరికి కావాలా?
రైట్. సో అలాంటి లైఫ్ కావాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ డ్రీమ్ మోడ్లో పనిచేస్తారో వాళ్ళు ఆ లైఫ్లో ఉంటారు. ఇప్పుడు ఈ రెండిట్లో మీరు దేంట్లో ఉంటారు? సర్వేల్ మోడ్లో ఉంటారా, డ్రీమ్ మోడ్లో ఉంటారా? రైట్. డ్రీమ్ మోడ్లో ఉండాలి అంటే డ్రీమ్ మోడ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు, సర్వేల్ మోడ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీ అందరు తెలిసిన విషయం ఇది. క్యాష్ ఫ్లో కోఆర్డినేట్ ఇది మీ అందరూ తెలిసిందే. సో భారతదేశంలో కదా ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి 4 మార్గాలు ఉన్నాయి. ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. ప్రపంచంలో ఎవరు డబ్బు సంపాదించినా ఈ 4 మార్గాలను డబ్బు సంపాదిస్తారు. ఒకటి ఎంప్లాయీ. సో ఎంప్లాయీస్గా చాలామంది డబ్బు సంపాదిస్తున్న భ్రమలో ఉంటారు. వాళ్ళు డబ్బు సంపాదించరు, వాళ్ళ జీవితానికి ఎంత అవసరమో అంతే సంపాదించుకుంటూ ఉండిపోతారు. నెక్స్ట్ దాంతోపాటు సెల్ఫ్ ఎంప్లాయ్. మీ అందరూ తెలుసు, చాలామంది కూలి పనులు చేసుకుంటూ రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్. వాళ్ళకి నచ్చితే చేస్తారు, లేకపోతే మానేస్తారు. అయితే ఈ 2 కేటగిరీలు కూడా డబ్బు సంపాదించడానికే. కానీ వీళ్ళు టైంను ఉపయోగించుకుని డబ్బు సంపాదించుకుంటారు. అంటే వీళ్ళు ఓన్లీ వాళ్ళకి టయాన్ని పెడతారు, డబ్బు సంపాదించుకుంటారు, ఆ రోజు గడిచిపోద్ది అంతే. వీళ్ళలో మార్పులు ఉండవు, వీళ్ళలో ఆస్తుపాస్తులు సంపాదించేదే ఉండదు, వీళ్ళకి గుర్తింపు ఉండదు, వీళ్ళు ఎవడో పట్టించుకోడు. కానీ గమ్మత్తు ఏంటంటే ప్రపంచంలో 100 మంది ఉంటే ఆ 100 మందిలో 95 మంది ఇదే మోడ్లో ఉన్నారు. సో 95 పీపుల్స్ ఇదే మోడ్లో ఉన్నారు. కానీ వీళ్ళ దగ్గర మాత్రం 5% మాత్రం వెళ్తుంటుంది, 5% మాత్రమే డబ్బు ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు ఎవరి చేతిలో ఉన్నారో తెలుసా? సో నెక్స్ట్ ఇంకో ఇన్కమ్ ఉంది, దాని బిజినెస్ ఓనర్స్. సో బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. సో మీ అందరూ తెలిసిన విషయమే. సో బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. సో బిజినెస్ ఓనర్స్లో కొంతమంది మాత్రమే ఉంటారు. వాళ్ళు మనలాంటి కొన్ని వేల మందిని పెట్టుకుని పనిచేస్తారు. మన టయాన్ని వాళ్ళు వాడుకుంటారు. తద్వారా 20,000 రూపాయలు రావాల్సిన చోట మన దగ్గర 10,000, మనకి 10,000 ఇస్తారు, వాళ్ళు ఇంకో 10,000 మన ద్వారా మిగిల్చుకుంటారు. అలా మిగిల్చుకోవడం వల్ల ఈరోజు బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్ట్మెంటర్స్ కొన్ని లక్షల కోట్లు సంపాదించడం అనేది జరుగుతుంది. కానీ దీంట్లో గమ్మత్తు ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి జస్ట్ ఓన్లీ 5% మాత్రమే ఉంటారు. కానీ ఈ 5% పీపుల్స్ దగ్గర 95% డబ్బు ఉంది. ఎస్ ఆర్ నో? మీకు తెలియని విషయం ఏంటంటే ఒక రిలయన్స్ అంబానీ మాత్రమే మన ఇండియాని 5 సంవత్సరాల పాటు రూపాయి ట్యాక్స్ వసూలు చేయించకుండా మెయింటైన్ చేయగల క్యాపబిలిటీ మన రిలయన్స్ అంబానీ గారి దగ్గర ఉంది. 5 సంవత్సరాలు రూపాయి కూడా వసూలు చేయకుండా ఇండియా మొత్తం వ్యవస్థని అతని చేతుల్లో నడపగలడు, రూపాయి వసూలు చేయకుండా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిజినెస్ ఇన్వెస్టర్స్, బిజినెస్ మెన్స్ ఇన్వెస్టర్స్. సో ఈ బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ 95% యొక్క కష్టాన్ని దోచుకుంటూ డబ్బులు సంపాదిస్తారు. దోచుకుంటూ అని చెప్పకూడదు, తెలివిని వాడుకుని డబ్బులు సంపాదిస్తారు. మరి మీరు ఇటుంటే ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, ఇటుంటే మీరు ఖచ్చితంగా పూర్ అవుతారు, అటుంటే ఖచ్చితంగా మీరు రిచ్ అవుతారు. సో మీరు ఇటుంటారా అటుంటారా? రైట్. సో మీరు రిచ్ వైపు ఉండాలంటే బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. రైట్ సార్, మరి నేను బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ అవ్వాలి అంటే, బిజినెస్ ఓనర్స్ అవ్వాలంటే ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు బిజినెస్ పెట్టాలి, దానికి పెట్టుబడి కావాలి కదా. ఆ పెట్టుబడి లేక ఎక్కడ ఉన్నది? లేదు. ఇన్వెస్టర్స్ అవ్వాలంటే దానికి 2 కోట్లు 3 కోట్లు రావాలి కదా. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్కి 2 కోట్లు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే మనం డబ్బు సంపాదించడానికి ఈ 2 మనకి చేత కావు. ఎస్ ఆర్ నో? 2 చేత కావు మనం డబ్బు సంపాదించడానికి. ఆ 2టికి మనం చేత కాము కాబట్టే ఈ 2టిలో మనం ఎంచుకున్నాం. ఎస్ ఆర్ నో? రైట్. సో అందుకే ఆ 2టికి మీకు పనికిరారు కాబట్టే మీలాంటి వాళ్ళు రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా డబ్బు సంపాదించడానికి మన గౌతమ్ పాలి సార్ ఇలాంటి అద్భుతమైనటువంటి వెస్టేజ్ అనే ఆఫర్ని, కంపెనీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. బాలి సార్ ఒకసారి గ్రాండ్ క్లాప్స్ ఇవ్వండి గట్టిగా. రైట్. సో ఇక్కడ చూడండి, నేను ఈరోజు కొన్ని విషయాలు మీకు తెలిసేలా చేయాలనుకుంటున్నా. ఈ విషయాలు మీకు తెలిసేలా చేయాలనుకుంటే నా ముందుకి ఒక డిగ్రీ చదివిన వ్యక్తి కానీ, ఒక డిగ్రీ చదివి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న, జాబ్ అని కాదు, డిగ్రీ చదివి సంపాదన కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే సాధారణంగా స్టేజ్ మీదకి రావచ్చు. డిగ్రీ చదివి ఎవరైనా జాబ్ కోసం కానీ లేదా సంపాదన కోసం వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే సాధారణంగా మా స్టేజ్ మీదకి రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు డిగ్రీ అయిపోయిందా?
రైట్. ఏం చేస్తున్నారు ప్రెజెంట్? ప్రైవేట్ జాబ్ చేశారు. రైట్. ఇప్పుడు సారు డిగ్రీ చదివారు, కొన్ని విషయాలు చెప్తున్నాను. సార్ డిగ్రీ చదివారు, సార్ డిగ్రీ చదివి ఫ్రెష్గా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్రెష్గా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. రైట్. సార్ మీరు డిగ్రీ చదివారు కదా, ఇప్పుడున్న కాంపిటీషన్లో మీరు జాబ్కి వెళ్తే మీ శాలరీ ఎంత ఇస్తారు? ఎంతండి? వినపడతలేదా? హలో ఎంత ఇస్తారు? 12,000 ఇస్తారు. 12,000. రైట్. సో సార్ కొంచెం సీనియర్ కాబట్టి 12,000 అంటున్నారు. మీరు డిగ్రీ పట్టా చేతి పట్టుకుని మీరు మార్కెట్లోకి వెళ్ళాలంటే మీకు 7-8 వేల కన్నా ఎక్కువ అవడం. ఎందుకంటే యు ఆర్ ద ప్రెషర్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అదే మీరు కనుక ఈ వరంగల్ ఏరియాలో కనుక మీరు డబ్బు సంపాదించాలంటే డిగ్రీ కంప్లీట్ చేసుకుని మీరు ఫ్రెషర్ అయితే 10,000 ఇవ్వడం చాలా గగనం. అది మీరు హైదరాబాద్ వెళ్తే ఒకవేళ లివింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఒక 10,000, 15,000, 20,000 దాకా ఇవ్వచ్చు. వరంగల్లో 10,000 కన్నా ఫ్రెషర్కి ఎక్కువ అవడం అనేది కష్టం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. సారు ఓకే, సారు ముచ్చట పడుతున్నారు కాబట్టి సార్కి 12,000 రూపాయలు అనుకుందాం. ఎంత అనుకుందాము? 12,000. సో ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు సారు 12,000 శాలరీ అంట. ఇప్పుడు సార్ నేను ఒకటి అడుగుతున్నాను, సారు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఊరికి దూరంగా ఉంటూ అతని సంపాదనతో అతను బతకాలని నిర్ణయించుకున్నారు. అతని సంపాదనతో అతను బతకాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు నిర్ణయించుకోవడం తప్పులేదు. ఆ నిర్ణయించుకున్నప్పుడు కాస్ట్ ఎంత అవుతుందో కూడా మనం లెక్కేయాలి కదా. ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు సార్కి ఎంత కాస్ట్ అవుతుందో మనకు చెప్తారు. అది ఎంత కాస్ట్? మార్నింగ్ లేచిన కానించి రాత్రి పడుకునేంత వరకు ఆయన ఏం వాడుతున్నారో మనకు చెప్తారు. సార్ చెప్పండి సార్, మార్నింగ్ లేచిన నుంచి మీరు ఏం వాడుతున్నారు? దానికోసం నేను సార్ యొక్క ఖర్చుని ఏం చేశానంటే నేను 4 విభాగాలుగా డివైడ్ చేశాను. డే వైజ్ ఖర్చు, వీక్ వైజ్ ఖర్చు, మంత్లీ వైజ్ ఖర్చు, ఇయర్ వైజ్ ఖర్చు. క్లియర్? రైట్. ఇప్పుడు సార్ చెప్పండి సార్, మీరు మార్నింగ్ లేచిన నుంచి ఏం వాడతారు? నార్మల్గా అంటే మార్నింగ్ లేచిన నుంచి మీరు ఏం వాడతారు చెప్పండి సార్? సబ్బు, పేస్ట్, షాంపూ వాడతాం సార్. వాడతారా? రైట్. ఫస్ట్ బ్రష్ చేస్తారా? చేస్తాను సార్. రైట్. సో బ్రష్ చేయడానికి పేస్ట్ వాడతారా? వాడరా? వాడతాను. రైట్. ఇప్పుడు సార్ పేస్ట్ వాడతారంట. సో పేస్ట్ వారానికి ఒక 20 రూపాయలు వేసాం అనుకుందాం. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఈ సారు కటిక పేదవాడు. కటిక పేదవాడు. మనం వేస్తున్న ఖర్చు కటిక పేదవాడికి వేస్తున్నటువంటి ఖర్చు. రైట్. ఓకే. సారు పేస్ట్ బ్రష్ చేయాలి కాబట్టి తప్పదు, కాబట్టి అది చేయకపోతే ఊరుకోరు కాబట్టి జనాలు కటికి పేదవాడైనా సరే దానికి డబ్బు అనేది ఖర్చు పెట్టాలి. ఎస్ ఆర్ నో? రైట్. అందుకే 20 రూపాయలు ఖర్చు పెట్టారు. తర్వాత బ్రష్ ఉంటుందిగా మధ్యలో ఉంటుందిగా. రైట్. సో బ్రష్, సో సంవత్సరం మొత్తం మీద 3 బ్రష్లు వాడతారు. ఆ బ్రష్ కాస్ట్ వచ్చి ఒకటి 30 రూపాయలు. అసలు 30 రూపాయలకి మార్కెట్లో మీరు బ్రష్ పెట్టి తోమితే పొళ్ళని సంవత్సరానికి ఊడిపోతాయి. కానీ కటికి పేదోడు కాబట్టి తక్కువ కాస్ట్తో తక్కువగా వాడుతూ ఒకసారి తోముతూ 2 రోజులకి ఒకసారి తోముతూ బ్రష్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ సంవత్సరానికి 3 బ్రష్లు వాడుతున్నారు. బ్రష్ కాస్ట్ వచ్చి ఎంత? 30 రూపాయలు, 90 రూపాయలు. రైట్. దాని తర్వాత సోపు వాడతారు సారు. సోపు వారానికి 10 రూపాయలు. పొద్దునపూట మాత్రం పెడతారు, సాయంత్రం పూట పెట్టరు. కటికి పేదోడు కదా, అంతేనే కదా. రైట్. దాని తర్వాత ఏం చేస్తారు సార్? స్నానం అయిపోయింది. బాడీ స్ప్రే, పర్ఫ్యూమ్ కొట్టడు కటికి పేదోడు. పర్ఫ్యూమ్లు గిరిఫ్యూమ్లే, పర్ఫ్యూమ్లు గిరిఫ్యూమ్లు ఏమీ లే, కటికి పేదోడు కదా. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పండి? టీలు గీలు కటికి దొరుకుతాయి సార్. అందుకే కటికి పేదోడైనా టీ తాగిపోయినా అన్నం తినాలి కదా, టిఫిన్ చేయాలి కదా. అందుకే షాంపూ వారానికి ఒక షాంపూ వాడతారు, 5 రూపాయలు షాంపూ. రైట్. తర్వాత సరే ఇది పాయింట్ అప్పుడప్పుడు పని చేయట్లేదు. బ్రేక్ఫాస్ట్. సో బయట మార్కెట్లో పొద్దున్న నేను టిఫిన్ చేస్తే రోడ్డు పక్కన 55 రూపాయలు తీసుకున్నాడు. 2 ఇడ్లీ పెట్టాడు. ఆ 2 ఇడ్లీ తిన్నానో లేదో కూడా గుర్తు లేకుండా పెట్టాడు. దానికి 25 రూపాయలు తీసుకున్నాడు. అట్టు ఇచ్చాడు. ఆ అట్టు లొంగు చుట్టూ ఎంత అయింది, ఒకేసారి తినేసా. దానికి మొత్తానికి 55 రూపాయలు తీసుకున్నాను నా దగ్గర. లేదు, ఆయన కటికి పేదోడు కాబట్టి 30 రూపాయలు టిఫిను, సార్ చెప్పినట్టుగా 5 రూపాయలు టీ తాగారు. బయట మార్కెట్లో 5 రూపాయలు టీ లేదు, కటికి పేదోడు కాబట్టి సగమే తీసుకుని తాగాడు. రైట్. అంతే కదా సార్? రైట్. నెక్స్ట్ ఆ తర్వాత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటి? ఇక ఖర్చే ఉంటుంది సార్ మీకు. భోజనం. రైట్. డైరెక్ట్ భోజనం వచ్చేసాడు ఇంకా. సో బయట మార్కెట్లో భోజనం 100 రూపాయలు. రైట్. నెక్స్ట్ డిన్నర్ 100 రూపాయలు. గుర్రం గుడ్డిదైనా శాలరీ తక్కువ వచ్చినా దాన తప్పదు. అందుకనే మనం లంచ్కి 100 రూపాయలు, డిన్నర్కి 100 రూపాయలు. సో ఇవి కాకుండా ఇంకేముంటాయి మీకు?
పేదోని కాబట్టి ఇక అంతే ఉంటుంది సార్. రైట్. సో దీంతో పాటు సార్ ఉండడానికి ఒక రూమ్ కావాలి కదా. ఎస్ఆర్ నో రైట్. అందుకే సార్ ఉండడం కోసం ఒక రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్ కాస్ట్ వచ్చి 3,000 నెలకి. రైట్. ఒక రూమే ఉంటుంది, ఒక బాత్రూమ్ ఉంటుంది, సర్దుకుంటారు సిటీలో కదా మరి. రైట్. దాంతోపాటు పవర్ బిల్ నెల మొత్తం మీద 400 రూపాయలు పవర్ బిల్, అంతకన్నా ఎక్కువ రాదు. దాంతోపాటు పెట్రోల్ అండ్ బస్ ఛార్జెస్. సో బైక్ ఉంటే మన ఆఫీస్ దగ్గర మనం రూమ్ తీసుకోవడం కుదరదు కాబట్టి కొంచెం దూరంగా తీసుకుంటాము. బస్సు కానీ బండి కానీ ఈ రెండు మెయింటైన్ చేయడానికి మినిమం నెలకి ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. ఎస్ఆర్ నో రైట్. వీటితో పాటు హెయిర్ కటింగ్ అండ్ షేవింగ్ ఇవి తప్పదు కదా. రైట్. సో నెల మొత్తం మీద 200 రూపాయలు. రైట్. దాని తర్వాత స్లిప్పర్స్, చెప్పులు కావాలి కదా, కావాలా వద్దా? రైట్. 400 రూపాయలు పెట్టి సంవత్సరానికి 2 జతలు 800 రూపాయలు. సో ఇది స్లిప్పర్స్. షూస్, ఆఫీస్ అన్న తర్వాత షూస్ వేసుకోవాలి కదా. షూస్ వచ్చి ఒకటి 400 రూపాయలు. 400 షూస్ దొరుకుతున్నాయా? కటి పేదోడు కాబట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర తీసుకుంటాడు, కటి పేదోడు కాబట్టి. అందుకే 400 రూపాయలు 800. రైట్. దీంతో పాటు బట్టలు అవి తప్పదుగా. ఎంత కటికి పేదోడనేది తప్పుద్దా? తప్పదు. ఒకటి వేసుకోవడానికి, ఒకటి ఆడేసుకోవడానికి, ఒకటి పెట్టులో పెట్టుకోవడానికి. మొత్తం 3, 4. రైట్. ఒక్కో జత వచ్చి 1500 రూపాయలు, ఇన్క్లూడింగ్ ఇన్నర్ వేర్స్తో కలిపి. అవి కూడా వాడాల్సిందే. రైట్. సో దానికి 6,000. సంవత్సరం మొత్తం మీద 6,000 బట్టలకి. ఈరోజు మీరు షాప్కి వెళితే షర్టు ప్యాంటు కొనడానికి 2,500 నుంచి 3,000 అవుతుంది. ఎస్ఆర్ నో రైట్. ఈయన కటికి పేదోడు కాబట్టి సికింద్రాబాద్ దగ్గరే తీసుకుంటాడు, ఈయన కూడా స్టేషన్ దగ్గరే. రైట్. దీంతో పాటు బెడ్షీట్స్ సంవత్సరానికి 2,000. దీంతో పాటు మొబైల్, కటి పేదోడు కాబట్టి చిన్న కీబోర్డే వాడతాడు, పెద్ద ఫోన్ వాడడం, చిన్న కీబోర్డే వాడతాడు. ఆ మొబైల్ వచ్చి 5,000. దాంతోపాటు హెల్త్ ప్రాబ్లమ్స్ సంవత్సరం మొత్తం మీద కలిపి 1000 రూపాయలు హెల్త్ ప్రాబ్లం చేసాం. ఎక్కువ తక్కువ? చాలా తక్కువ. కటికి పేదోడు కాబట్టి దీన్ని కూడా తగ్గించి తీసుకుంటాం. రైట్. దాంతోపాటు బ్యాలెన్స్ వారం మొత్తం మీద 50 రూపాయలు. వారం మొత్తం మీద 50 రూపాయలు, నెల మొత్తం మీద 200 రూపాయలు. ఇప్పుడు ఎయిర్టెల్ రీఛార్జ్ మినిమం బ్యాలెన్సే 200 రూపాయలు. రైట్. మనం 200 రూపాయలు వేసుకుందాం. దాని తర్వాత అదర్ ఎక్స్పెండిచర్స్ వారం మొత్తం మీద సార్కి 100 రూపాయలు అయిందనుకున్నాం. లైక్ ఈవినింగ్ పూట చిన్న స్నాక్స్ తింటాము, కడుపు ఏదో ఉన్నప్పుడు స్నాక్స్ తింటాము, లేదా వగర ఏదైనా కొనుక్కుంటాకి అదర్ ఎక్స్పెండిచర్స్ 100 అనుకున్నాము. వీటితో పాటు డేకి రోజు మొత్తం మీద ఇంకో 30 రూపాయలు వేసుకుందాం. దేనికి దానికి ఖర్చు కలిపి 30 రూపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఇది కటికి పేదవాడికి. ఇవి కాకుండా ఇంకా ఖర్చులు ఉంటాయా? చాలా ఖర్చులు ఉంటాయి. ఊర్లు రావడాలు, చుట్టాలు రావడాలు, చికెన్ తినడాలు, మటన్ తినడాలు, బిర్యానీలు తినడాలు, ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. కానీ కటికి పేదోడు కాబట్టి నాన్ వెజ్ ముట్టడం. రైట్. సో మొత్తం మీద ఇప్పుడు ఇతని ఖర్చు ఎంతో లెక్కేద్దాం. ఇంకేమైనా ఉన్నాయంటారా? ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. మనం డైలీ వైజ్లో చాలా ఖర్చులు ఉంటాయి, కానీ కటికి పేదోడు ఖర్చు. రైట్. సంవత్సరం మొత్తం మీద సార్కి ఎంత అయింది? 15,690 రూపాయలు. దీన్ని నేను ఏం చేశానంటే 30 డేస్కి డివైడ్ చేశా. 12 మంత్స్కి డివైడ్ చేశా. అంటే 12 నెలలకి డివైడ్ చేశా. 12 నెలలకి డివైడ్ చేశాను. దాంతోపాటు మంత్ వైజ్ 4,600 అయింది. ఇప్పుడు ఈ డివైడ్ చేసిన దాన్ని మంత్లో కలిపా. మొత్తం కలిపితే ఎంత అయింది ఖర్చు? 5,907 రూపాయలు అయింది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేశానంటే 30 డేస్కి డివైడ్ చేశా. దాంతోపాటు వీక్ వైజ్ ఖర్చు ఎంత అయిందో చూపిస్తున్నా. వీక్ వైజ్ ఖర్చు ఎంత అయింది? 185 రూపాయలు. దాన్ని డేకి డివైడ్ చేశా. ఇక్కడ మంత్ దాన్ని డేకి డివైడ్ చేసేసా, వీక్ వైజ్ దాన్ని డేకి డివైడ్ చేసేసా. మొత్తం కలిపితే డేకి యాడ్ చేస్తున్నా. సో మంత్ వైజ్ 197 రూపాయలు, వీక్ వైజ్ 126 రూపాయలు. మొత్తం కలిపితే డేకి అయిన ఖర్చు ఎంత అతనికి? 488 రూపాయలు. ఇది మీ కళ్ళ ముందే ఉన్న జిమ్మిక్కులు, మాయలు, మంత్రాలు ఏమైనా చేశామా? రీలా మంత్రాలు చేశానా? మాయలు చేశానా? రైట్. ఇప్పుడు పర్ డే ఖర్చు ఎంత? 488 రూపాయలు. సార్ ఇప్పుడు పర్ డే ఖర్చు 480 రూపాయలు. పర్ డే శాలరీ ఎంత అని చెప్పారు? 12,000 అని చెప్పారు. పాపం కటికి పేదోడని కరుణించి ఇంకో 2,000 పెంచి 14,000 ఇచ్చా సార్కి. ఎంత ఇచ్చాను? 14,000. సో మీకు వచ్చిన 14,000 శాలరీని 30 డేస్కి డివైడ్ చేస్తే పర్ డే శాలరీ ఎంత?
466 రూపాయలు. సో పర్ డే శాలరీలోంచి పర్ డే ఎక్స్పెండిచర్ తీస్తే నువ్వు ఇంకెంత అప్పయ్యో 22 రూపాయలు అప్పయ్యో మిత్రుడా. నువ్వు ఒక్కడవే కష్టపడడానికి, నువ్వు ఒక్కడ నీ సంపాదన నువ్వు తినడానికి. రైట్. సో రైట్, సారు 20 ఇయర్స్లో మన జాబ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు 22 రూపాయలు అప్పయ్యాడు. ఈ 22 రూపాయలు సంవత్సరానికి కౌంట్ చేస్తే ఎంత అప్పయింది? 8,030 రూపాయలు పర్ ఇయర్కి అప్పు అయినటువంటి వ్యక్తి. ఇవన్నీ ఫైనాన్షియల్ మ్యాటర్స్, మీరు జాగ్రత్తగా వినండి. సో సంవత్సరానికి ఎంత అయింది? 8,000. తీరా జేబులో ఏమైనా మిగిలినాయనికి మిగలగా మళ్ళీ 8,000 అప్పయ్యాడు. రైట్, ఓకే. ఇప్పుడు సారు జాబ్ చేస్తున్నారు. 5 ఇయర్స్ మన దాంట్లో చేశాడు అనుకుందాం. 5 ఇయర్స్కి 10% ఇంక్రిమెంట్ ఇస్తారు అనుకుందాం. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి, శాలరీ ఇంక్రిమెంట్ విల్ 10% ఆఫ్ ఎవ్రీ యాన్యువల్. ప్రతి సంవత్సరానికి 14,000కి 10% పెంచితే 1,400 ఇంక్రిమెంట్ వస్తుంది. అలా రావడం వల్ల 10 ఇయర్స్ ఇంక్రిమెంట్ శాలరీ పర్ యానం 14,000 ఇంటూ 5 ఇయర్స్ ఎంత వచ్చింది? 5 సంవత్సరాలకి ఇంక్రిమెంట్ 7,000. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, శాలరీ ప్లస్ 5 ఇయర్స్ 10% ఇంక్రిమెంట్ మొత్తం ఎంత వచ్చింది? 21,000. ఎంత వచ్చిందండి? 21,000. అప్పుడు సార్ యొక్క ఏజ్ ఎంత? ఆఫ్టర్ ఫిఫ్త్ ఇయర్ అంటే ఈయనకి 25th ఇయర్లో సార్ యొక్క శాలరీ ఎంత ఉంటుంది? 21,000. బయట ఇక్కడ ఎలాగైనా పెంచుతున్నారా ఎవరన్నా శాలరీ? ఈ విధంగా పెంచుతున్నారా? పెంచట్లా. కానీ సార్ కటికి పేదోడు అవడం వల్ల నేను పెంచాను. ఎవ్రీ ఇయర్ 10% చొప్పున 1,400 పెంచితే 5 ఇయర్స్ తిరిగేసరికి ఆయన శాలరీ ఎంత వచ్చింది? 21,000 శాలరీ రావడం జరిగింది. రైట్, ఇది 5 ఇయర్స్ తర్వాత. సార్కి 25 ఇయర్స్ వచ్చిన తర్వాత ఖాళీగా ఉంటాడా? ఏం చేసుకుంటారు చెప్పండి? పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి అది తప్పదుగా. అందుకే సార్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ విల్ కమ్ వన్ మోర్ పర్సన్ ఇన్ ద లైఫ్. 1 పర్సన్ పర్ డే ఎక్స్పెండిచర్ 480. సో హస్బెండ్ అండ్ వైఫ్ 1 డే ఎక్స్పెండిచర్ 488 ప్లస్ 488 976 రూపాయలు పర్ డే ఎక్స్పెండిచర్. సార్కి వచ్చే శాలరీ ఎంత? 21,000. సో సార్కి వచ్చిన శాలరీలోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే సార్ డ్యూ అమౌంట్ ఎంత? 276 రూపాయలు డ్యూ అమౌంట్ పర్ డే. పర్ యానం చూసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? 1,07,440 రూపాయలు ఈ అమౌంట్ అవుతుంది పర్ ఇయర్కి. అప్పు, డబ్బు కాదు, అప్పు. రైట్. ఇప్పుడు సారు చూడండి, మ్యారేజ్ అవడం కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు రకరకాల కబుర్లు చెప్పి ఇతనికి మ్యారేజ్ చేస్తాడు. మ్యారేజ్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్ వాళ్ళ ఆవిడ మీద గట్టిగా మంచిగా మోజుండటం వల్ల ఆవిడ అడిగిందల్లా చేస్తాడు. ఒక 2 సంవత్సరాలు, ఒక 6 నెలలు 7 నెలల తర్వాత కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు దాకా ఏమంటే సినిమాకి వెళ్దామంటే సాయంత్రం వస్తే వెళ్దాం అంటారు, ఏమంటే రెస్టారెంట్కి వెళ్దామంటే సాయంత్రం వస్తే వెళ్దామంటే 6 నెలల తర్వాత సినిమాకి వెళ్దామంటే ఖాళీగా ఉన్నావు, పని పాట లేదా, ఇంట్లో కూర్చుని సినిమాలు అంటున్నావు, షికారులు అంటున్నావు, రెస్టారెంట్లో అంటున్నావు, డబ్బులు లేని ఊడికి వస్తున్నాయా నువ్వు ఇంట్లో. అప్పుడు సార్ అంతకుముందు ఏమన్నా మేడం గారికి సార్ కోపం రాలా. అప్పటి నుంచి ఏమన్నా అన్నం తింటారన్నా కోపం వచ్చేద్ది సార్కి. అన్నం తినగా గట్టి తింటారా? అన్నం పెట్టు నువ్వు. సో ఎందుకు సార్కి కోపం వచ్చేస్తుందంటే అక్కడ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సార్ క్యూర్ అవడం కోసం సార్ ఏం చేస్తారంటే అత్తగారు పెట్టిన రింగో గొలుసో ఉంటుంది, అది తాగడ పెట్టి 2 నెలల తర్వాత అప్పులు ఎక్కువైపోతే వచ్చే శాలరీ సాలక ఇక్కడ ఖర్చులు ఎక్కువ అవుతుంది అని చెప్పి హైదరాబాద్లో జాబ్ చేసే వ్యక్తి 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేయడం జరుగుద్ది. మిత్రులారా, మీరు చాలామందిని చూసుంటారు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. చాలామంది పెళ్లికి ముందు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నామని చెప్పి, అక్కడ జాబ్ చేస్తున్నాం, ఇక్కడ జాబ్ చేస్తున్నామని చెప్పి పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వెళ్ళి 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత దాన్ని వదిలేసి తిరిగి మళ్ళీ ఊర్లోకి వచ్చి కూలి పనులు 4 పనులు చేసుకునే వాళ్ళు ఎంతమందిని చూసుంటారు మీరు? చూసారా చూడలేదా? రైట్. మీరు చూడండి, ఒక భార్య ఒక భర్త అనుబంధం చాలా హ్యాపీగా ఉండాలంటే మెయిన్ వీళ్ళిద్దరికి వచ్చే ప్రాబ్లము 999% ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దగ్గర వస్తాయి. ఇవే, ఇంకా వేరేదేమీ లే. అసలు భార్యకి భర్తకి గొడవ వచ్చేదిలే. ఎక్కడైనా గొడవ వచ్చిందంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దగ్గరే గొడవలు వస్తాయి. సో ఎవరైతే ఆ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు జీవితాంతం లైఫ్ హ్యాపీగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఏదైనా పొడుద్దాం, పెళ్ళైన తర్వాత నువ్వు పొడిచేదేమిలే, బాధ్యతలు ఎక్కువైపోతాయి. ఏదైనా చెయ్యాలంటే పెళ్ళికి ముందే. సారు 25 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. అప్పు 1,00,000 అయ్యారు. ఓకే, అప్పు 1,00,000 అయింది, ఎలాగోలా కట్టారు అనుకున్నాం. ఈయన ఖాళీగా ఉంటాడా?
1 year తర్వాత ఆయన అప్పు 1,00,000. 1 year తర్వాత ఈయన ఖాళీగా ఉంటాడు. పెళ్ళైన తర్వాత ఉంటాడా? ఏం చేస్తాడు? ఈ లోపు పిల్లలు వస్తారు. ఎస్ ఆర్ నో? నెక్స్ట్. సో ఎప్పుడైతే ఆఫ్టర్ 1 year చిల్డ్రన్స్ వాళ్ళ ఖర్చులు, చిల్డ్రన్స్కి ఎక్స్పెండిచర్స్, వాళ్ళు దాన్ని ఏమంటారు కదా, వాళ్ళ అగ్గీస్కే నెలకు 2,000 అవుతాయి. నేను సీనియర్ మీద చెప్తున్నా. సో ఎక్స్పెండిచర్స్, హాస్పిటల్స్, చిల్డ్రన్ స్టడీస్, ఫెస్టివల్స్, టూర్స్, ఫుడ్ ఐటమ్స్ అండ్ మోర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. తీరా ఇతనికి పెళ్ళైన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే చెప్పాల్సిన పనిలే, అదే చెప్పుద్ది మీకు. ఇదంతా జరుగుతుందంటారా జరగట్లేదంటారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. ఈరోజు మీ అందరూ కూడా ఇంట్లో కూర్చోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఫైనాన్షియల్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇలా మనం 1 year తర్వాత ఎంత అప్పులు పాలైపోతున్నామో అర్థం చేసుకోండి. ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ఒకసారి చూడండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా సార్. ఒక మిడిల్ క్లాస్ యొక్క ఇబ్బందులు ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తా చూడండి సార్. సౌండ్ రావట్లేదా? ఖర్చు తెల్లవారితే సమస్య, నోరు విప్పితే డబ్బు, అడుగు వేస్తే అప్పు, అన్నిటికీ సాకు 1వ తారీఖు. అది సర్వరోగ నివారిణి. 1వ తారీఖు అని 30 రోజులు ఎదురు చూస్తాం సార్. చివరికి అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వరద బాధితులను ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. 1వ తరగతి వాడికి 2వ తరగతి, 2వ తరగతి వాడికి 3వ తరగతి, ఇలా అన్ని తరగతుల వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది. ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్. ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే 10 మంది అడ్డగాడిలా కూర్చుని తినే దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మా మధ్య తరగతి కుటుంబాల కథ ఇంతే సార్. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు పెరిగి. సో చూసుంటారు కదా. సో చాలా మంది అనుకుంటారు జాబ్ వస్తే ఏదైనా చేయొచ్చు, జాబ్ వస్తే ఏదైనా చేయొచ్చు. ఇల్లు విషయంలో మనది మాత్రం ఇలా వెళ్తాం. సో ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. అన్ని కళల విషయంలో, మనకున్న కళల విషయాలు అన్నిట్లో కూడా మనం కాంప్రమైజ్ అవ్వడం జరుగుతుంది. వీఆర్ ఆల్వేస్ కాంప్రమైజ్. సో అన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అవుతుంది. పెట్రోల్ ధరలు, గోల్డ్ ధరలు, ఫోన్ బిల్లులు, కరెంటు బిల్లు, నిత్యావసర వస్తువులు, బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ కూడా చిరుతల పులి కన్నా వేగంగా పరిగెడుతున్నాయి. కానీ మన ఆదాయం మాత్రం తాబేలు కన్నా నిదానంగా వెళుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. మన జీతాలు 3% పెరిగితే ధరలు 10% పెరుగుతున్నాయి. జీవితం మొత్తం అన్ని విషయాల్లో ఆలోచిస్తూ సర్దుపోవడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్. ఇక్కడ 1940లో ఒక ఫ్యామిలీ బతకడానికి 40 రూపాయలు ఉంటే సరిపోయేది. కానీ 1960 వచ్చేటప్పటికి 100 రూపాయలు పడింది. 1980 వచ్చేటప్పటికి ఒక ఫ్యామిలీ గడవడానికి 1000 రూపాయలు కావాల్సి వచ్చింది. అదే 2000 వచ్చేసరికి ఒక ఫ్యామిలీ గడవడానికి 10,000 కావాల్సి వచ్చింది. అదే 2022 వచ్చేసరికి 2020 వచ్చేసరికి పర్ ఫ్యామిలీ నడవడానికి 1,00,000 రూపాయలు కావాలి మిత్రులారా. ఈరోజు 1,00,000 సంపాదించే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే మనకి ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ఇన్ఫ్లమేషన్ రావడం అనేది జరుగుతుంది మిత్రులారా. ట్రెండ్ మారింది గురు. ఉద్యోగం వద్దు మహాప్రభో, నెల గడవక ముందే జీతం కథం, నా చావుకు కారణం నిరుద్యోగమే అని ఎన్నోసార్లు జాబుల గురించి రావడం జరిగింది. కంపెనీల వారీగా ఉద్యోగాల తొలగింపు. మోటో కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, క్రెడిట్ కానివ్వండి, ఇలా ఎన్నో కంపెనీలు కొన్ని వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించేయడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ ఒకసారి చూడండి, మీరు మన శాలరీ అనేది ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ అమ్మా రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రామబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా గెలుపుతీగా. పెళ్లి కూతురు చూసావా? నువ్వు చూడదా? లేదు. వచ్చి శర్మని గెలిపినట్టు కానీ పిల్ల కాపాడ. తరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నా. ఎందుకంటే మన దగ్గరకు వస్తూ ఉంటుంది. కానీ ఈ లోపే శాలరీ వచ్చి మన దగ్గర ఉండే లోపే ఒక పక్క నుంచి ఈఎంఐస్ వాడు వస్తాడు, రెంటోడు వస్తాడు, బిల్సోడు వస్తాడు,
చీర శాలరీ మన దగ్గరికి వచ్చే లోపే వాళ్ళందరూ పట్టుకుపోతున్నారు. ఎస్ ఆర్ నో పట్టుకుపోతున్నారా? సో శాలరీ మన దగ్గరికి వచ్చేలోపే పాపం ఎంప్లాయీ ఎదురు చూస్తూ ఉంటుంది, శాలరీ వస్తుంది కదా అని. 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అంటారు. అది వచ్చే లోపే మన జేబులోంచి ఇలా ఈఎంఐలు కానీ ఆటికి కానీ మొత్తం కట్ అయిపోవడం జరుగుతుంది మిత్రులారా. ఇలా రెంట్ వాళ్ళు కానీ ఈఎంఐలు కానీ ఇలా మొత్తం కూడా పోవడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీ అందరూ కరెంటు బిల్లులు కట్టడానికి, రెంట్లు కట్టడానికి, పాల బిల్లులు కట్టడానికి, పోని బిల్లులు కట్టడానికి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి, అంటే వాడు పుట్టిన కాంచి చచ్చిపోయేంత వరకు వాడి జీవితంలో సాధించేదే ఉండదు, ఓన్లీ బిల్స్ కట్టడం తప్ప. ఎస్ ఆర్ నో? ఇస్తా. ఆ నెక్స్ట్ డే డబల్ చేసుకుంటూ వెళ్తా. మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి 0 చేసేస్తామండి. మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి 0 చేసేస్తా. ఇప్పుడు ఈ రెండిట్లో మీరు ఏది కోరుకుంటారు? నిజంగా డబ్బు సంపాదించాలనుకుంటే, మీరు డబ్బు సంపాదించాలనుకుంటే అటు 10,000 రూపాయలు కోరుకుంటారా, ఇక్కడ రూపాయి కోరుకుంటారా? రూపాయి సార్. రూపాయి. ఎందుకు కోరుకున్నారు చెప్పండి? అది కాంపౌండ్ అవుతుంది కాబట్టి. అంటే కాంపౌండ్ అంటే మీరు ఎన్ని నెలలు కావచ్చు అది మంత్ ఎండింగ్ ఎంత అవ్వచ్చు అంటారు? మీరు కోరుకున్నారంటే లాజిక్ ఉండాలి కదా. మరి 1 మంత్కి మీరు ఎంత సంపాదించగలరు కాంపౌండ్లో? రైట్. సో ఇక్కడ పర్ మంత్ 10,000 ఇచ్చాను, అదే పర్ మంత్ 20,000 శాలరీ ఇస్తా, ఇక్కడ రూపాయి ఇస్తా. ఇప్పుడు దేని కోరుకుంటారు? కాంపౌండే సార్. అదే లాజిక్ ఏంటి? మంత్ ఎండింగ్ కల్లా మీరు ఎంత సంపాదించగలరని మీరు అనుకుంటున్నారు కాంపౌండ్లో. దీంట్లో మీరు మంత్ ఎండింగ్ కల్లా లాజిక్ ఉండాలి కదా. మీరు డబ్బు సంపాదించాలని టార్గెట్ అన్నప్పుడు మీ ముందు 20,000 పెట్టా పర్ మంత్, ఇక్కడ రూపాయి పెట్టా. రూపాయి తీసుకుంటారా, 20,000 రూపాయలు తీసుకుంటారా? ఇమీడియట్గా అయితే 20,000 తీసుకుంటారు. మేమైతే 20,000 రూపాయలు తీసుకుంటారు. రైట్. ఇప్పుడు చూడండి, సెకండ్ డే వచ్చి మీకు 2 రూపాయలు అయింది నా దగ్గర. మళ్ళీ మంత్ ఎండింగ్ 0 చేసేస్తా, మళ్ళీ అక్కడి నుంచి రూపాయి స్టార్ట్ అవుద్ది. రైట్. అదే అక్కడ చూడండి, పర్ మంత్ 50,000 ఇస్తా. ఇప్పుడు ఏది ఎంచుకుంటారు? 50,000 రూపాయలు ఎంచుకుంటారు. రైట్. అదే ఇప్పుడు పర్ మంత్ 1,00,000 ఇస్తా. ఇప్పుడు ఏది ఎంచుకుంటారు? 1,00,000 రూపాయలు ఎంచుకుంటారు. రైట్. అది ఇక్కడికి వచ్చేసరికి 4th డే అయ్యేసరికి 8 రూపీస్ అయింది. ఇప్పుడు ఏది ఎంచుకుంటారు? 1,00,000 సార్. 1,00,000 ఎంచుకుంటారు. రైట్. దాంట్లోకి వచ్చేసరికి మీకు బెంజ్ కార్ ఇస్తా. నా దగ్గర జాబ్ చేస్తే ఏమిస్తా? బెంజ్ కార్ ఇస్తా. ఇప్పుడు రెంట్లో ఏది ఎంచుకుంటారు? బెంజ్ కారు. ఇప్పుడు చెప్పండి. కారు. బెంజ్ కారు. రైట్. ఇప్పుడు ఆ బెంజ్ కారుకి ప్లస్ 5 కోట్లు గల లగ్జరీ హౌస్ ఇస్తా నా దగ్గర పనిచేస్తే. ఇప్పుడు ఏది ఎంచుకుంటారు? జాబే సార్. లగ్జరీ జాబ్ ఎంచుకుంటారు. రైట్. అదే కాంపౌండ్ వ్యాలీలో 10th డేస్కి వచ్చేసరికి 512 రూపాయలు అయింది. ఇప్పుడు మీకు నేను లగ్జరీ హౌస్తో పాటు 100 మంది మీ కింద పనిచేసే వాళ్ళని ఎంప్లాయీస్ని ఇస్తా. ఇప్పుడు ఏది ఎంచుకుంటారు? నా కింద ఎంప్లాయీస్నే ఎంచుకుంటారు. ఎందుకు? నెలకి 1,00,000 రూపాయల జీతం, బెంజ్ కారు, 5 కోట్ల లగ్జరీ హౌస్, 100 మంది ఎంప్లాయీస్. ఇక్కడ ఏమొస్తుంది? 512 రూపాయలు. కానీ ఇది కనుక మీరు మంత్ ఎండింగ్ కనుక చూసుకుంటే 30th డేకి 53,68 లక్షలు కాంపౌండ్ ఇన్కంలో మీకు రావడం జరుగుతుంది పర్ మంత్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వెస్టేజ్. దాన్నే మనం వెస్టేజ్ అంటాం మిత్రులారా. ఎందుకు నేను చెప్తానంటే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెస్టేజ్లో జాయిన్ అయినప్పుడు మొదటి నెల 84 రూపాయలు. జస్ట్ 1 ఇయర్ తిరిగేసరికి 1,50,000 రూపాయలు ఇన్కమ్. 2.5 years సరికి 2,76,000 ఇన్కమ్. 4 years తిరిగేసరికి నెలకి 5,10,000 ఇన్కమ్, 25,000 ఇన్కమ్. మిత్రులలో ఒకటి చెప్పండి, నా ఇన్కమ్ 5,25,000 పెరగడానికి 4 years టైం పట్టింది. నా ఇన్కమ్ 10 లక్షలు అవడానికి ఇంకెంత టైం పట్టుద్ది? ఇంకో 4 years? నో. 2023 డిసెంబర్ కల్లా నా ఇన్కమ్ పర్ మంత్ 10 lakhs, నో డౌట్. జస్ట్ ఫర్ 6 months. దట్ ఈస్ ద కాంపౌండ్ ఇన్కమ్. మిత్రులారా, చాలామంది అదే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే, చాలామంది చేసే పని ఏంటంటే, ఇక్కడ చిన్న వాటి కోసం కక్కుర్తి పడడం వల్ల చాలామంది